చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. దేవిని గలిగించు నన్ను దీవిగా వెలిగించు. దేవిని గలిగించు నన్ను దీవిగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. వందనములు నీకు శుభవందనములు నీకు. వందనములు నీకు. శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన హృదయ వందనములు నీకు. దైవాత్మరము నా తనువున దైవాత్మరము. దైవాత్మరము నా తనువును రారుము. నా జీవితమన్నా అయానికి వందనములు స్తోత్రములు. ప్రభా 2022 సంవత్సరము తండ్రి మీరు ప్రారంభించిన ఈ ప్రార్థన సాధన ఆగక కొనసాగించుకుంటున్న తండ్రి నీకు వందనములు స్తోత్రములు. ఆయన మీతో చెప్పినది చేయుడని ఒక మాట ఆజ్ఞ ప్రకారముగా తండ్రి మీరు చెప్పినది మేము చేస్తూ ఉన్నాం. ఆయన మీకు వందనములు. 2022 సంవత్సరము తండ్రి శిలువ కూటములు చేయమని ఆయన మీరు మాట్లాడి ఉండగా తండ్రి ఆ పని మేము చేసి ఉన్నాం. 2023 సంవత్సరము తండ్రి ఆ కార్యం జరిగించుకుని 100వ శిలువ కూటమును మహాసభగా మార్చుకుని ఎప్పుడు ఎక్కడా జరగలేని గొప్ప కార్యం తండ్రి ఈ పరిసర ప్రాంతంలో ఈ స్థలంలో మంచిని మీరు చేసి ఉన్నారు. ఆయన మీతో చెప్పినది చేయుడని మాట ప్రకారముగానే ఆయన మేము నడుస్తున్నప్పుడు తండ్రి మాతో మీరు నడుస్తున్నారు తండ్రి నీకు వందనములు. విస్తారమైన ప్రజలను నడిపించుకుని 2000 ప్రజలను మీరు తీసుకొస్తారని వాగ్దానం చేసి 2000 ప్రజలను నీ సన్నిధానం తీసుకొచ్చి ఘనముగా చదివించుకుని మీ వాగ్దానం నెరవేరుస్తున్నారు తండ్రి నీకు వందనములు స్తోత్రములు. ఆయన మీతో చెప్పినది మాటలు మేము జరిగించుకున్నాం తండ్రి మీకు స్తోత్రములు వందనములు. 2024 సంవత్సరంలో తన బలమైన కార్యమునైనా చేయాలని
2024 సంవత్సరంలో తండ్రి నిన్ను ఊరేగించాలని, రాకడ వార్తలు చాటించాలని ప్రభా ఒక బలమైన అంశముతో తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన బైబిల్ గురించిన ముఖ్య ఉద్దేశమునైనా రాకడ వార్తలు చాటండి అనే ఒక మాటను పట్టుకుని తండ్రి ఆయన 2024 సంవత్సరంలో తండ్రి 4 సభలు జరిగించుకున్నాం తండ్రి. నేను అన్నాను అపవాదినైనా నాయన అపవాది మమ్మల్ని తండ్రి శోధించి అపవాది తండ్రి నీ కార్యం జరగకుండా ఎన్నో అడ్డు ఆటంకాలు వేసిన ప్రభా 4 కూటములు జరిగించుకున్నాను తండ్రి. నీకు వందనాలు. ఆయా గ్రామాల్లోనైనా నీ సభను మహిమగాను ఘనమగాను అయినా మీరు జరిగించుకున్నారు తండ్రి. ఎక్కడ లేని వార్తలు ఇక్కడ ఉండడం తెలుసునా మర్మమైన మాటలతో తండ్రి ఆయా గ్రామాల్లో నువ్వు నాయన మాట్లాడుతున్నారు తండ్రి. వందనాలు. సాతాను చెలరేగుతూ ఉన్నది తండ్రి. ఆయన అనగదొక్కండి తండ్రి. 2025 సంవత్సరంలో బలమైన నీ వార్తలు తండ్రి సాతానుకు పిలిపెట్టి రాకడ వార్తలు తండ్రి చాటినప్పుడు తండ్రి సాతాను శక్తివంతుడు, మీరు తండ్రి దేవా మీరు మహాశక్తివంతుడు తండ్రి. దాన్ని అనగతప్పనండి. అలా చితగొట్టారు తండ్రి ప్రభా మీరు ఆ పాదాలతో దాన్ని అనగతప్పనండి. మండలంలోకి పడిన తండ్రి ఆ కట్టులను విడిపించండి. ఆయా ఆటంకాలు తీసుకొచ్చి ఆ ఘటసర్పాన్ని తండ్రి మీరు అనగతప్పనండి. ఆయన నువ్వు ఏర్పాటు చేసిన సేవకుల మధ్యన దూరి వారి ఆలోచన మార్పు వేస్తున్న తండ్రి దీన్ని మెరుగు కాకుండా ఆయన నీ పనివారులో తండ్రి వారు కూడా వారిలో కూడి నీ పని జరగకుండా అనేక ఆటంకాలు కలిగిస్తున్న ఆ ఘటసర్పాన్ని ఆయన మీరైనా మండలం నుంచి ఆయన పారదోరణ వేస్తున్నామమ్మలు తండ్రి. మేము బలవంతులమే కానీ శక్తివంతులము కాదు. మీరు మహాశక్తివంతులు తండ్రి. యేసు నామము శక్తివంతమైనది. యేసు నామములో అడ్డులు ఆటంకాలు తీసివేయండి. పట్టులను విడిపించండి, కార్యములు జరిగించండి. రాకడ సమీపముగా ఉన్నది తండ్రి. ఆయా సంఘాలు ఆయా సేవకులు ఆయా మతాల వారు ఆయన బోధిస్తూ ఉన్నారు. మీరు ప్రేరేపిస్తున్నారు తండ్రి. నాయనానికి వందనములు స్తోత్రములు. అతి సమీపంగా నీ రాకడ తండ్రి మేము ఎదుర్కొంటాక తండ్రి శక్తిని పడండి. అనేక మంది నైనా సకిన మేఘమెక్కుటకు తండ్రి బలము పొందుకుంటకు తండ్రి శక్తిని పొందుకుంటాక ప్రభా వాక్యమైన రెక్కలు కలిగి ప్రార్థన రెక్కలు కలిగి శక్తిని పొందే భాగ్యము తండ్రి ఆత్మను పొందుకునే శక్తిని దయచేయండి అయ్యా. నీకు వందనములు. ప్రతి బిడ్డను ప్రభా మీరు అప్రూపంగా చేసుకున్న వారు తండ్రి. ప్రతి బిడ్డ ప్రతి మానవుడు ప్రతి మనుషుడు హృదయంలో తండ్రి మీ ఆత్మ పెట్టి ఉన్నారు తండ్రి. మీ ఆత్మ నశించుకోకూడదని ఆయన సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త చెప్పమని తండ్రి. ఆనాడు ప్రభా మీరు తండ్రి శిలువను గెలిచి మరణమును గెలిచి సమాధిని గెలిచి 40 రోజులు భూమి మీద ప్రచరించి 532 మందికి తండ్రి మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త చెప్పమని ఆయన మీరు ప్రేరేపించి బలపరిచి అన్నారు తండ్రి. ఆనాటి నుండి నాయన హింసకాలం తండ్రి భయంకరమైన కాలంలో తండ్రి నీ పనివారు సువార్త ప్రకటించి ఉన్నారు తండ్రి. ఈనాడు తండ్రి మార్గములు నాయన సరళం చేసి ఉన్నారు. హింసకాలం తర్వాత తండ్రి బైబిల్ బయలుపడుతుంది. బైబిల్ దాచబడిన కాలంలో ప్రభావం మీరు బైబిల్ అయినా ఉక్కి సంఖ్యలో విడిపించి తండ్రి
పరిశుద్ధ గ్రంథములనైనా మీరు బయలుపరుచుకున్నారయ్యా, నీకు వందనాలు. అనేక భాషలతో, అనేక భాషలలో, అనేక దేశాలలో, అనేక భాషలను ముద్రించుకుని నీ వార్తను చాటుతున్నారయ్యా, నీకు స్తోత్రములు, వందనములు. ఓ ప్రభువా, మీరిచ్చిన ఈ స్థలం తండ్రి, మీరు ఏర్పాటు చేసిన ఈ గుడారం ప్రభువా, ఈ మందిరము తండ్రి, మీరు కట్టబడిన ఈ మందిరములో మేము నాయన ఈ సువార్తను ప్రకటించడానికి నడుము కట్టుకుని ఉన్నాం ప్రభా. ఎవరినూ నశించకపోకూడదని ప్రభా, ప్రతి ఒక్కరూ ప్రభా నీ ఆత్మని నీ దగ్గరికి చేర్చాలని, నువ్వు దయచేసిన ఆత్మను నీ దగ్గరికి చేర్చాలని, పరలోకములో చేర్చాలని ఆశతో తండ్రి ఆయన గూఢమైన అర్థములతో, మర్మమైన మాటలతో దైవజనుడికి అందించిన మాటలు తండ్రి ఆయా గ్రామాలను ప్రచురం చేస్తున్నాం తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. మీ ఆత్మతో నడిపించండి, మీ శక్తితో నడిపించండి, మీ ఆలోచనతో నడిపించండి. నమ్మకముగానే పనిచేయడం తండ్రి నడుము కట్టుకుని ఉండగా ప్రభా, సాతాను చెలరేగుతున్న ఆ సాతాను గడసర్పాన్ని తండ్రి అనగదప్పండి. అయినా అనేక మంది రోగుల కొరకు తండ్రి ఇక్కడ ప్రార్థించమని, అయా మహిమ సింహాసనం వేయించుకుని నా వైపు చూడమని, నన్ను చూసిన వారికి నేను కార్యాలు చేస్తామని మీరు వాగ్దానం చేసి, సూర్యములో సింహాసనం చూపించి ఆకాశమునైన మహాకాశంలో ఈ సింహాసనం మాకు దర్శింపజేసి ఆయన ఏర్పాటు చేసుకున్నారు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఈ సింహాసనం దగ్గర చేరి ఉన్నాం. ఇది చివరి శనివారం తండ్రి, 2024 సంవత్సరంలో చివరి శనివారం. ఈ శనివారం నేను గాఢపత్రములు పట్టుకుని మారుకుంటున్నాను తండ్రి, వందనములు. నీ సింహాసనం దగ్గరికి అనేక మంది నడిపించుకోండి. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకునే దేవుడు తండ్రి, నీకు వందనాలు. పడిపోయినను లేవనెత్తే సమర్థుడైన ఆయన యోబు చెప్పిన సాక్ష్యము తండ్రి, మేమును తండ్రి ఆ సాక్ష్యం పెట్టుకుని మేము నడుస్తున్నాం. పడిపోయినను లేవదీసే దేవుడు తండ్రి, నీకు వందనాలు. ఆయన గట్టి గింజలు నడిపించే దేవుడు తండ్రి, నీకు వందనాలు. మండలంలో ఉన్న ప్రతి ఒక్కరినైనా ప్రేరేపించండి, నడిపించండి, సాధించండి. బైబిల్ మిషన్ తోట పచ్చగల తోట తండ్రి, పద్మలు దొరికే తోట. గొర్రెలను నడిపించండి, గొర్రెలకు మంచి ఆహారం ఇచ్చే గొప్ప తోటలకు నడిపించండి తండ్రి, నీకు స్తోత్రమైన. నామక క్రైస్తవులు చాలా మంది లోకంలో ఉన్నారు. అయ్యా మందిరంకి వెళ్తే చాలు నాకు భక్తి వస్తుంది, నాకు స్వతంత్రం జరుగుతుందని ఆశ కలిగి ఎంతో మందిని మందిరానికి వస్తున్నారు తండ్రి. నామగా నిలువెచ్చని స్థితిలో ఉంటున్నారు తండ్రి, నీకు వందనాలు. అటు లోకములోనూ అటు దేవునిలోనూ ఉంటున్నాయా, నిలువెచ్చని స్థితిలో ఉన్న వారందరూ తండ్రి వెచ్చగా మార్చారు. చల్లగా ఉన్న వారిని వెచ్చగా మార్చారు. అయినా నీ సన్నిధానంలో తండ్రి వారు వెలిగించేవారుగా, ఆత్మను పొందుకునే వారుగా మార్చండి తండ్రి. తండ్రి ఎన్నో గ్రామాలను మీరు ఏర్పాటు చేసుకున్నారు. అయినా మండలం అయినా ప్రధానమైన పట్టణము రంగంపేట గ్రామంలో గండేపల్లి మండలానికి తండ్రి, రంగంపేట మండలానికి మధ్యలో మీరు ఈ స్థలమును మీరు ఏర్పాటు చేసుకుని నాయన మీరు సిద్ధం చేస్తున్న ప్రజలను నడిపించుకుంటున్నారంటే నేను వందనాలు. ప్రభు ఈ కొత్తూరు గ్రామం అంతా చేతులు సమర్థం. ప్రతి ఇంటికి నైనా మీరు వెలుగుగా రండి, ప్రతి కుటుంబంలో మీరు వెలిగించండి నాయన, నీకు వందనాలు. చీకటిలో ఉన్న ఈ కాలనీ నాయన, చీకటిలో ఉన్న ఈ మండలంలో తండ్రి నేను ఆనాడు తండ్రి గొర్రెలు కాపాడుతుంది చీకటిలో ఉన్నప్పుడు తండ్రి మీరు వెలుగుగా వచ్చి వెలుగు చూపించినట్టుగా ప్రభువా, చీకటిలో ఉన్న వారందరికీ వెలుగుగా మీరు రండి.
భయపడకూడి అని సెలవించిన ఆయన ఆనాడు గొర్రెల కాపులు తండ్రి నిన్ను దర్శించుకుని ఆయన సాగిలపడినట్టుగా ఇదిగో తండ్రి ఈ యొక్క మందిరమును మీరు బయలుపరచుకోండి తండ్రి. ఈ మందిరము బైబిల్ మిషన్ మందిరమునైనా బిడ్డలు నడిపించండి. ఆనాడు గొర్రెల కాపులను జ్ఞానులను అనేక మందినైనా పశువుల పాకలకు నడిపించిన దేవుడు. అలాగే ప్రభా ఆయన ఈ మందిరమునైనా మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇదొక తొట్టె తండ్రి, పశువుల తొట్టెలు మీరు పడి ఉన్నారని మహాసంతకరమైన సువార్తలనైనా మండలమునైనా మీరు సువార్త చేయండి. మీ సైన్యంలో పంపించండి ఆయన మందరులు ఖడ్గ జ్వాలలు ఆయన సువార్త చెందే దూతలను తండ్రి, పరిచయం చేసే దూతలను తండ్రి ఈ మండలానికి పంపించండి. ఖడ్గ దూతలు తండ్రి సాతాను యుద్ధం చేసేలాగా సువార్తమానం అందించే దూతలను, పరిచయం చేసే దూతలను, పిలిచే దూతలను నాయన మీరు నడిపించినాడు. ఈ మండలంలో వైపునైనా మీ సైన్యం నింపి వేయాలి. 2020 సంవత్సరంలో బలముగా నీ పనిచేస్తుంది. బలమైన కార్యములు చేయడం తండ్రి నాయన ఈ మందిరం ఏర్పాటు చేసుకోండి. ఆయన శూన్యములో సృష్టిని సృష్టించిన దేవుడు తండ్రి నీకు వందనాలు. గొర్రెల కాపరైన దావీదును మహారాజుగా మార్చుకున్న దేవుడు తండ్రి నీకు వందనాలు. ఏమీ లేని మందిరములో తండ్రి, ఏమీ లేని ఎవరూ లేని మందిరములో ప్రభువా అయినా మీరే మహిమను పొందండి. మీరే మహిమతోనైనా నడిపించారు. మీరు ఏమైనా చేయడానికి సమర్థుడు తండ్రి నీకు వందనాలు. ఆయన పెట్ట గొప్పలో ఉన్న వారిని పైకి లేపుకునే నీ వాడుకునే దేవుడు తండ్రి. జ్ఞానం లేని గొర్రెలకు కాపులకు కనబడి ఆయన వారినైనా ఎవరూ చేయలేని పని వారు చేసి నేను ఆరాధించే పని. అలాగే ప్రభా ఈ రాజ్యంలో, ఈ దేశంలో, ఈ మా రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో మీరు ఎన్నో కార్యాలు జరిగించుకున్నారు. అయినా నీకు స్తోత్రము, అయినా నీకు వందనాలు. నీకు వ్యతిరేకంగా పోరాడే వారిని, నీకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఆయన నిన్ను అనగదొక్కాలని, నీ స్వార్థను అనగదొక్కాలన్న వారందరినీ ఆయన మార్చుకున్నారు తండ్రి. మీరు నాయన వారు స్వార్థ చేసేలాగా, నీ భారం వారు మోసేలాగా వారు మార్చుకుని మనోన్నతము తెలిపించిన దేవుడు తండ్రి. ఈనాడు ఆయన గొప్ప గొప్ప సేవకులుగా వారు ఉన్నారు తండ్రి. వందనములు ఆయన. అలాగనైనా సౌలును పౌలుగా మార్చుకున్నట్టుగా తండ్రి, ఎంతమంది మండలంలో సౌలుగా ఉన్నారో పౌలుగా మార్చుకోండి తండ్రి. నీకు అసాధ్యమంటూ ఏమి లేదు ప్రభువా. సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, హైదరాబాద్లో ఉన్న మమ్మల్ని ప్రసాదం జీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న సహకారాన్ని బట్టి నీకు వందనం కలుస్తుంది. అలాగే పలకడ గ్రామంలో ప్రభా నీకు మందిరం ఏర్పాటు చేసుకున్నారు. నీ దూతల సహాయంతోనైనా పనివారు లేకుండా పని జరిగించుకున్నారు తండ్రి. నీకు వందనాలు. ఒక మనిషిని పెట్టుకుని ప్రభా మీరు అందరూ జరిగించుకున్నారు. మీరే సాయం చేసి నడిపించారు, నన్ను కట్టించి ఉన్నారు. పలకడి గ్రామం ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. నీకు వందనాలు. ఎంతమంది రక్షణ లేదు ప్రభా, అందరినీ సన్నిధానం నడిపించుకున్నారు. లోకములో ఉన్న వారిని ఆరాధిస్తున్నారు తండ్రి. లోకములో ఉన్న వారిని పూజిస్తున్నారు. లోకము కాదు, లోకము వాడు కంటే గొప్పవాడు మీ మధ్యకు వచ్చాడని, లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు మీ మధ్యకు వచ్చాడని తెలుసుకునే భాగ్యం పెట్టడం. ఆయన మహనీయుడని, సర్వ సృష్టికర్తని, సర్వాధికారని, లోకంలో ఉన్న వారిని నమ్మిన వారికి అందరికీ మీరు బయలుపరచుకోండి. మీరు తెలియపరచుకోండి నాయన. నీకు వందనాలు తండ్రి. ఆనాడు తండ్రి సమరయిస్తుంది తండ్రి, అన్యురాలు తండ్రి, పాపస్తురాలు తండ్రి, పాపైన అన్యురాలు సమరయిస్తుంది.
అన్యురాలని ఆయన మీరు కనబడి మాట్లాడుతుంటే గ్రామమంతా మార్చుకున్నారు. సమరయ్యనే గ్రామాన్ని మీరు మార్చుకున్నారు. సమరయ్యుడు తండ్రి ఆయన వ్యతిరేకంగా ఉన్నవారు తండ్రి. యూదులకు సమరయ్యులకు ఆయన వైరము తండ్రి. అయినా సరే వారు మార్చుకున్నారు తండ్రి. అలాగే ప్రభావ పలకడి గ్రామంలో ఉన్న లోకములో నడుస్తున్న లోకస్తులను తండ్రి, లోకములో వాటిని ఆరాధిస్తూ పూజిస్తున్న వారందరూ మార్చుకోండి. అయ్యా వారు ఆయన తిరిగి చేస్తున్నారు. వారి పాపాల అపరాధం క్షమించారు. వారి పక్షమున నేను విజ్ఞాపన చేస్తాను తండ్రి. ఆనాడు నోవాహు కాలంలో తండ్రి నశించిపోతున్న వారికి అయా విజ్ఞాపనకర్తలు లేరు కాబట్టి నశించిపోయి ఉన్నారు. ఈనాడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారయ్యా, నీకు వందనం రోజులు. నశించిపోతున్న వారిని నేను వెతికి రక్షించేటంటే విజ్ఞాపన చేసేటంటే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి, నీకు వందనం. ప్రతి శనివారం నీ పాత పనులు తండ్రి అనేక మంది కలిగి మేము విజ్ఞాపన చేస్తుండగా విజ్ఞాపనకర్తగా ఉన్న పరలోకములో యేసు మీరు విజ్ఞాపన చేస్తున్నారంటే తండ్రి దేవుడికి ఆయన కట్టబడిపోయి ఉన్న పలకడి గ్రామ ప్రజలు తండ్రి. ఆయన లోకములో ఆరాధిస్తున్న లోకస్తులను ఆరాధిస్తున్న వారందరూ తండ్రి మీరు పట్టుకోండి, నడిపించుకోండి, శక్తిన వంటి జ్ఞానం వంటి మీరు నాలో మాట్లాడండి, దర్శనంతో మాట్లాడండి తండ్రి. ఆనాడు సౌలతో మాట్లాడినారు, అనేక మందితో మాట్లాడిన వారు దేవుడు తండ్రి మీరు వందనం వస్తుంటారు. ఆనాడు నన్ను యేసేపుతో మాట్లాడినారు తండ్రి, ఆయనలో ఉన్న అనుమానాన్ని తీసివేశారు. ఆయనకు వందనం. ఆనాడు మరియమ్మతో మాట్లాడాలంటే నువ్వు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో గర్భము ధరిస్తున్నావని భయపడొద్దని మీరు మాట్లాడే దేవుడు. నీ దూతలను పంపించిన ఆయన వారితో మాట్లాడారు. నువ్వు సర్వశక్తిని లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని ఆయన నీ బిడ్డలైన వారికి నీ ఆత్మ దయచేసిన వారందరికీ తండ్రి, ప్రతి బిడ్డ నీ బిడ్డ తండ్రి, ప్రతి మనిషిలో మానవుని ఆత్మ దయచేసిన ఆయన నీకు ఆయన చిన్న బిడ్డలో ప్రభావాన్ని నేను స్తుతించాను, ఆరాధించాను. వారి కుటుంబాలు దీవెనకరంగా మార్చాను, చెడును తీసివేయండి. నేను ఆపదలు తీసి సమృద్ధి కలిగి జ్ఞానం తెచ్చి బలము తెచ్చి స్తోత్రములైన అలాగే ప్రభా సావనపడ మందరు భయవేసిన ప్రార్థన మందరము ఆ స్థానం మాకు తెలియదు, ఆ వీలు మాకు తెలియదు. మీరు ప్రేరేపించే స్థలం చూపించారు. ఆ మార్గము ప్రతిరోజు మాకు చూపిస్తూ వెళ్ళమని సెలవించిన ప్రకారంగా ఆ మార్గం అంటూ వెళుతుంది. మీరు అయ్యా మీరు ఏర్పాటు చేసిన మందిర స్థలం బయలుపరచారు. ఎన్నో ఇబ్బందులు ఆటంకాలతో తండ్రి మందిరం ఏర్పాటు చేసి 2000 సంవత్సరం ఆయన ఈనాడు వరకు ఆయన ఆరాధన జరిగించుకుంటున్నారు. ఆటంకాలను తొలగించుకుని ఆరాధన జరిగించుకున్నారు. ఎవరైతే ఆటంకాలను పెట్టి ఉన్నారో వారినే నీ సన్నిధానం నడిపించుకున్నారు. గొప్ప దేవుడు ఆయన, మీరు మాత్రమే చేసే దేవుడు తండ్రి. ఎవరో ఎరగిన వారితో నేను పరిచయించుకుని ఆయన ఆ మందిరం ఏర్పాటు చేసుకున్నారంటే నేను ఈరోజు ప్రభా ఈ మందిరంలో తండ్రి భయపెట్టిన ప్రార్థన మందిరం ఎన్నో గొప్ప కార్యాలు చేశాను.
మోకరించి ప్రార్థించి కన్నీళ్లతో ప్రార్థన చేసేవారు. ఎన్నో మీరు చేస్తున్నారయ్యా. ఆయన ఏ కార్యం చేసిన ఉపవాస ప్రార్థన ప్రకటించుకుంటున్నాను. ఆ ఉపవాస ప్రార్థన ఆయన జీవిస్తుందయ్యా. ఆయన బలమిస్తున్న తండ్రి నీకు వందనాలు. ఎన్నో కార్యాలు అక్కడ జరిగించుకున్నారు తండ్రి. మా ప్రార్థన ఆలకించి ఆయన విశాలపరచండి మందిరాన్ని. నిశ్చితమైతే 2022 సంవత్సరం వీడి మెట్ల ధ్యానం జరిగించాలని ఆయన ప్రార్థన స్వస్థత ప్రార్థన జరిగించాలని ప్రతి శుక్రవారం తండ్రి సిలువను చూపించాలని ఆయన సిలువ స్వస్థతని, సిలువ శక్తి కలదని, సిలువ నీడలో అనేక మంది నడిపించాలని 2025 సంవత్సరం ప్రతి శుక్రవారం తండ్రి సిలువను చూపించాలని ఆశతో తండ్రి ప్రార్థన స్వస్థత ప్రార్థన జరిగించాలని ఆశపడుతున్న మీరే సహాయం చేయండి, నడిపించాలి. అనేక మందినైనా అక్కడ ఇబ్బందులతో ఉన్నారు ఆయన. అనేక మంది అప్పులు ఊపులు పడి ఉన్నారు తండ్రి. అనేక మంది రోగములతో పడి ఉన్నారు. వారందరికీ మీరు చేయడానికి 7 మెట్ల ధ్యానం మీరు అందించిన గొప్ప ప్రార్థన తండ్రి. ఏ మందిరములో లేనిది, ఏ గంగ సంఘములో లేనిది, బైబిల్ మిషన్ సారలో మీరు ఏర్పాటు చేసుకున్న 7 మెట్ల ధ్యానం మీ మందిరంలో జరిగించిన అనేక మందికి కార్యం జరిగినట్టు సాధించు. మీ చిత్తమైతే మీ ప్రణాళికలో ఉంటే జరిగించాను తండ్రి. అలాగే ప్రభు ఎలమల గ్రామం తండ్రి మరణాతమైన మందిరమునైనా వీడుమారిపోయిన ఎలమెల్లి గ్రామం వాక్యము సరే అయ్యా, వాక్యము లేని ఆ యొక్క స్థలము బైబిల్ మిషన్ వాక్యమును తీసుకువెళ్ళాలి. బైబిల్ మిషన్ నీరుని తీసుకువెళ్ళాలి. ఆయన పూర్వపు బైబిల్ మిషన్ పూర్వపు బైబిల్ మిషన్ ఏర్పాటు చేయాలని ప్రభు కన్నవర పక్షంగా ప్రార్థన జరుగుతుంది. మోకాళ్ళను ప్రార్థన ఆయన నిన్ను మాత్రమే కనపరిచే బైబిల్ మిషన్, నిన్ను మాత్రమే నేను చూపించే బైబిల్ మిషన్ ఏర్పాటులో ఉన్న గన్నవరంలో ఉన్న బైబిల్ మిషన్, గన్నవరంలో ఉన్న బైబిల్ మిషన్ పక్షముగా తండ్రి నీకు మాత్రమే బైబిల్ మిషన్ ప్రభావ మరణాతమైన మందిరం తండ్రి మీరు ఏర్పాటు చేస్తున్నారు. మోకరించే ప్రార్థన తండ్రి, మోకాళ్ళను కలిగే ప్రార్థన ధ్యానం తండ్రి, నిన్ను మాత్రమే చూపించే ధ్యానం జరిగించేటప్పుడు చూపించు. లోతైన మర్మమైన మాటలు తండ్రి, పరలోక మర్మములు తండ్రి, రక్షణ సంకల్ప వార్తలు తండ్రి, 7 లోకాల చరిత్ర తండ్రి అక్కడ చాటించేవారిగా సహాయం జగతికి పునాది వేయకముందు తండ్రి మీరు ఏర్పాటు చేసిన రక్షణ తండ్రి, ఆ రక్షణ సంకల్పం అక్కడ బోధించిన పరలోకంలో ఉన్న బోధ తండ్రి 7 లోకాల చరిత్రనైనా అక్కడ మీరు జరిగించాడు. 7 సంఘాల బోధ అక్కడ జరిగించారు. పలకైనా ఎలమెల్లి గ్రామం ప్రభావ మీరు ఏర్పాటు చేసి స్థానం సిద్ధపరిచారు, షెడ్డును నిర్మించారు తండ్రి. ఇంకా గోడలు ఆయన నిర్మించారు.
పరిశుద్ధ ప్రకారం దయచేయండి తండ్రి. నీ స్థలం చుట్టూ ప్రకారాలు దయచేయండి. అయినా రక్షణ ప్రకారము తండ్రి, రక్షణ ప్రాకారాలైనా మీరు కట్టించండి తండ్రి. నీకు వందనాలు. మహిమ సింహాసన ప్రతిష్ఠ చేయండి అయ్యా. మహిమ మందిరము తండ్రి, మరణాత మహిమ మందిరము తండ్రి ప్రతిష్ఠ ఒక వైభవముగా జరిగించుకోండి తండ్రి. నీకు వందనాలు. అనేక మంది సేవకులు తండ్రి ఎల్లమెల్లి గ్రామము నడిపిపెట్టి తండ్రి పరలోక వస్త్రములు వేస్తున్నాను. నీ మహిమ మందిరములు తండ్రినైనా మీ ప్రకారములు కడిగిపెట్టి పరలోకము నన్ను చూపించినట్లుగా తండ్రి ఆ గ్రామ ప్రజలకు తండ్రి పరలోకపు దూతలు వచ్చి అన్నట్లుగా తండ్రి వారికి సహాయమైనా వారికి కనిపించండి, ఆశ కలిగించి తండ్రి. నీకు వందనము ప్రభు. వాటి కార్యమైన 2020 సంవత్సరంలో జరిగించుకోండి అయినా. నీకు స్తోత్రములు. బైబిల్ మిషన్ మహాసభలు ఆయన పలకిన గ్రామంలో 3 రోజుల రాకడ వార్తలు చాటు ఆయన బైబిల్ మిషన్ సభను జరిగించండి. బైబిల్ మిషన్ మహాసభలు తండ్రి గణబలంలోనైనా 29, 30, 37 తారీఖులు జరిగించుకున్నారు. అలాగే ప్రభా ఎల్లమెల్లి గ్రామంలో కూడా తండ్రి నిశ్చితమైతే నవంబర్ మాసంలో ప్రభా, ఫిబ్రవరి మాసంలో తండ్రి బైబిల్ మిషన్ సభలు జరిగించారు. ఈ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ తండ్రి సభలో పాల్గొని ఎల్లమెల్లి గ్రామంలో సభల్లో పాల్గొని ప్రభా పగలో రాత్రి నేను ఆరాధించే వారిగా మార్చారు తండ్రి. ఆయన మీరే కార్యం జరిగించారు. అనేక గ్రామాలకి, అనేక పట్టణాలకి, అనేక పంచాయతీ, అనేక మండలాలకి తండ్రి బైబిల్ మిషన్ సభలో ఎల్లమెల్లి గ్రామంలో జరుగుతున్నదని ఒకసారి ప్రజలు బైబిల్ మిషన్ బోధలు వినిపించడం, బైబిల్ మిషన్లో ఉన్న మర్మాలను వినిపించడం, బైబిల్ మిషన్ సేవలను నడిపించకుండా దైవజనుడు బోధలు తండ్రి, దైవజనుడిగా అందించిన బోధలు ప్రభు ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు అందించి, చుట్టూ ఉన్న గ్రామాలకు అందించండి. దైవజనుడు చేసిన పాటలు తండ్రి, దైవజనుడు అందుకున్న పాటలు పాడే భాగము ఆ ఎల్లమెల్లి గ్రామంలో మీరు ఆయన ఆ సభలలో మీరు జరిగించు. అందరూ ఇక్కడ సొంతనికి ఆదాయం లేని వారు మీరే సహాయం చేయండి, నడిపించు. బైబిల్ మిషన్ ఆయన చాటింపు చేయాలి. బైబిల్ మిషన్ చాటింపు చేయాలి. ప్రకటన గ్రంథంలో చాటింపు చేయాలి. చాటింపు చేయడని సెలవించి నా తండ్రి ప్రకటన గ్రంథాన్ని చాటింపు చేయడం తండ్రి ఆ సభలను మీరు వాడుపడేయాలి. నిగురు సొంతనికి ఆదాయం లేని వారు తండ్రి మీరే సహాయించండి. ఆకాశ వాకలు విప్పట్టండి. నీ బలమైన కార్యలు చేయగలుగుతండి. నీ బలమైన బైబిల్ మిషన్ ఎదురు చూపించడం తండ్రి. బైబిల్ మిషన్ సన్నిధిని ఎగరవేయడానికి ప్రభా మీరే సహాయించండి. మీరే గాలిలో ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్, బంగారు అక్షరాలతో ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్, బంగారం అంటే విలువైన బంగారు బైబిల్ మిషన్ ప్రకటించేవారుగా మాకు ఈ పని చేయడం నడుము కట్టుకుని ఉన్నాను. ఆయన కొన్ని రోజులు నూతన సంవత్సరం అడుగు పెడుతున్నాడు. ఈ నూతన కార్యములన్నీ జరిగించుకోండి అయ్యా. ఎస్ఐయా వేల వేసి పిలుచుకునే దేవుడు, వేల వేసి పిలుచుకోండి ప్రజలు. ఈ ప్రాంత ప్రజలకు బైబిల్ మిషన్ సభలు రుచి చూపించారు. బైబిల్ మిషన్ బోధలు రుచి చూపించారు. దైవజనుడు బోధలు రుచి చూపించారు. బైబిల్ మిషన్
రచించిన పాటలను రుచి చూపించాలి తండ్రి. మీ ఆశపడే ప్రాణాన్ని తుక్కు పచ్చని దేవుడు తండ్రి. నేను అన్ని కార్యలు చేసే సమర్థం అడుగుడు ఇవ్వబడన్నా అడుగుచున్నాను. నీ పని చేయగలరండి ప్రతి అంశమైన అడుగుతున్న ప్రభా దయచేసి వెతుకుని దొరుకుడన్న ప్రభా నీ సన్నిధానంలో ఎదుగుతున్నాం తండ్రి. నీ నామాన్ని చూపించాను. బయలుమించిన సాటింపు చేయాలండి. ప్రకటన గ్రంథంలోనైనా సాటింపు చేయాలని తండ్రి అడుగుతున్నాను, వెతుకుతున్నాను, పట్టుతున్నాను తండ్రి. సహాయం మీరు గణపరుచుకుంటారు. వృద్ధుడైన దేవదాసయ్య గారికి మీరు ఏర్పరచాలి. బైబిల్ గాలి ఉన్నంత వరకు వ్యాపిస్తుందని మీరు చేసిన వాగ్దానాన్ని ఆయన సహాయం చేశారు. ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రతి గ్రామంలో ప్రభా బైబిల్ సన్నిధి జెండాను ఎగరవేయండి. సాతాను చేతికి తప్పైన ప్రభా సిలువ జెండాను ఎగరవేయండి. నడిపించు, శక్తితో నడిపించు, బలమించి నడిపించాలి, పరిశుద్ధతతో నడిపించాలి. బైబిల్ మిషన్ అంటే బైబిల్లో ఉన్న పనిచేసేదే బైబిల్ మిషన్ అని ప్రజలందరికీ తెలియదు. బైబిల్ మిషన్ అబద్ధతను తీసివేయండి, దుష్ట ప్రచారం తీసివేయండి. యేసు నామములో దుష్ట ప్రచారం తీసి అందులో ఆటంకాలు ఆయన రాకడ వార్తలు ఎన్నో దేశాలకు చాటిపోయింది. బైబిల్ మిషన్ అని రాకడ వార్తలు చాటడానికి మీరు ఏర్పాటు చేశారని దైవజనుడు చెప్పిన మాటల ప్రకారం బైబిల్ మిషన్ మహాసభలో ఆయన కన్నవర పక్షంలో జరిగిన సభలు విజయకరంగా జరిగింది. ఆయన ప్రార్థన అవసరం బట్టి నేను ప్రార్థిస్తున్నాను. దైవజనుడు ఈ సేవలు అద్భుతమైన ఎన్నో అంశాలు పెట్టి ఉన్నారు తండ్రి. ప్రార్థన అవసరం, ఆ ప్రార్థన అవసరములన్నీ మేము ప్రార్థించేవారు. 100 అంశములు తండ్రి మీరు ఆయన బిడ్డలు 100 అంశములు పెట్టి మేము ప్రార్థించేవారు. గొప్ప దేవుడు తండ్రి. మహానీయుడు వేలాది మందిని నడిపించుకుంటే అయినా బైబిల్ మిషన్ బోధలు తండ్రి. దైవజనుడు బోధలు వినిపించారు. అక్కడ వచ్చిన వారికి గొప్ప కార్యాలు, స్వస్థత, అద్భుత కార్యాలు చెల్లించారు. ఆయన బైబిల్ మిషన్ మహాసభ తండ్రి విస్తారమైన ఖర్చులు ఆయన మీరు ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. ప్రతి సంవత్సరం తండ్రి మిగిలిస్తున్నారు తండ్రి. సభల ఖర్చు కంటే ఆయన మిషన్కి నేను మరొక సొమ్ము మీరు దయచేస్తున్నారు తండ్రి. బైబిల్ మిషన్ మహాసభలు తండ్రి ప్రతి సంవత్సరం ప్రభా మిగిలిస్తున్నారు తండ్రి. నీకు వందనములని ఆయన లోటు లేకుండా మాకు జరిగిస్తున్నారు. అట్టి కార్య సంవత్సరం జరిగింది. అడ్డులు ఆటంకాలు తీసిపోయి నగరాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ప్రభు గన్నవాళ్ళను నడిపించారు. నీకు వందనములు ప్రభా, నీకు వందనములు. తండ్రి సేవకు నీకు అవసరం ప్రార్థిస్తాను. నీ సేవకు తెలియని ఏమీ మీరు చేయలేదు. నీ సేవకుడు భూలోకంలో ఏది విప్పుతావో అది పరలోకంలో విప్పుతానే సెలవించారు. భూలోకంలో ఏది కడతారో పరలోకంలో కడతానని సెలవించిన ప్రకారం మేము ప్రార్థిస్తున్నాం. కట్టులను యేసు నామములో ఎంతైతే కట్టబడి ఉన్నారో యేసు నామమును విడిపించండి. ఇప్పుడే పరలోక రాజ్యంలో ఆజ్ఞాపించండి.
ఈ వార్తను ఆజ్ఞాపించండి దూతలకు. ఎంతమంది నైనా మండలంలో కట్టబడుతున్నారు, ఎంతమంది రక్షణ లేక ఆలోచన కలిగి ఉన్నారు, ఆలోచనలు ఉన్నారు, వారందరూ నేను విడిపించేస్తున్నాను. బంధించండి అయిన అంధకార శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో బంధించి వేసేయండి. ఇప్పుడు మీరు ఆజ్ఞాపించండి పరలోక రాజ్యంలో. మీరు అన్న ప్రకారం మీరన్న వాగ్దానం పెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే ఆ ప్రార్థన మీ సొంతన ప్రతి పనులు మీరు ఉండండి. నీకు మహిమ మాత్రమే జరిగింది. నీకు మహిమ లేని ఆరాధన మీరు చేయలేదు. నీకు మహిమ లేని మేము లేము ప్రభా. మీరు మహిమ పొందుకోవాలి, మీరు కనపరుస్తారని ఆశ. క్రిస్మస్ కార్యక్రమాలన్నీ మీరు జరిగించుకున్నారయ్యా. నమ్మగా అన్ని కార్యములు మీరు అయినా మీరు 3 మందిరములో జరిగించుకున్నారు. స్తోత్రములు, వందనములు. నూతన సంవత్సర కార్యంలో కూడా మీరు జరిగించు. ఈ సంవత్సరము చివరి రోజు 37వ రోజు ధ్యానం చేసే పాలన. 2025 సంవత్సరం మొదటి దినం కంటే నీ ఆరాధన చేసేవారు కలిగి మీరే మహిమ ఘనత మొదలు ప్రార్థన ఆలకించారు. మీరే మహిమ ఘనత జరగబోయే కాలం ప్రార్థనలు జరిగినాయి. మాత్రమే ప్రార్థించిన మా పని జరిగించే నీ చిత్తమే, నీ ఇష్టం, మా ఇష్టం కాదు, నీ చిత్తమే మా పట్ల జరిగింది. యేసు నామములో నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక నీవే మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే సర్వము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. ప్రార్థన చేసుకుందాం. రెండవ ప్రార్థన. మహాగణుడు అయినటువంటి తండ్రి, సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడు 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 అని నిత్యము వేలాది దూతలతో పొగడబడుచు ఉన్న మహనీయుడవైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సమీపింపరాని తేజస్సులో వసింపబడుచున్న దేవా వందనాలు. పరిశుద్ధులు సైతము నిన్ను సమీపింపలేని స్థలములో నాయన కొనియాడబడుచున్న దేవుడవైన తండ్రి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ వెలుగును తండ్రి ఏ ఒక్కరూ చూడలేని వారై ఉన్నారు. పరిశుద్ధులు సైతము తండ్రి నీ ప్రకాశవంతమైన నేనాయన వెలుగును చూడలేక తండ్రి 2 రెక్కలతో తమ ముఖములను కప్పుకొని నేను స్తుతించు వారు వరుసలో ఉండగా ప్రభువా, అయ్యా పాపములో పడి ఉన్న మమ్మలను తండ్రి, పాపములో నాయన పుట్టిన వారమైన మమ్మలను, పాపముతోనే బ్రతుకుచూ ఉన్న మమ్మలను ప్రభువా నీకు సమీపస్తులనుగా రానిచ్చుచూ ఉన్న తండ్రి, ఎంత కనికరము కలిగిన దేవుడవు ప్రభువా.
దేవదూతలకు లేనట్టి యోగ్యతను మానవులకు కలిగించినటువంటి మహనీయుడైన తండ్రి, నీ వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. పాపపు ఆలోచన, పాపపు తలంపు, పాపపు క్రియలు, హేయమైన క్రియలు తండ్రి అయా, మాట్లాడితే నాయన సత్యమే పలుకనటువంటి మా నాలుకలు నాయన నిత్యము ప్రభువా పాపపు ఆలోచనలతోనే తండ్రి బ్రతుకుచున్నటువంటి మానవులమైన మమ్మలను తండ్రి నీ యవ్వన రక్తమును కాచి నాయనా నీవు మా కొరకు నాయన రిక్తునిగా చేసుకుని తండ్రి పరలోకములో ఉన్న నీ తేజస్సును మహిమను నీ అధికారమును విడిచిపెట్టుకుని ప్రభువా నరుడుగా వచ్చి వేసిరాయన మానవాళిని రక్షించడానికి, మానవాళికి వెలుగు నింపడానికి తండ్రి లోకములోనికి వెలుగుగా వచ్చినటువంటి వెలుగైనటువంటి రక్షణకర్త నీ వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఏమి ఇవ్వగలమయ్యా, ఏమిచ్చి నీ రుణమును మేము తీర్చుకోగలము తండ్రి. అయా పాపలోకములో బ్రతుకుతున్న మేము పడిపోయిన మమ్మలను లేవనెత్తడానికి తండ్రి, పాపమనే బంధకాలలో కట్టబడిపోవచ్చు ఉన్న మమ్మలను విడిపించడానికి తండ్రి, నీ తండ్రి యొక్క నాయన ప్రేమను విడిచిపెట్టుకొని తండ్రి మహిమను విడిచిపెట్టుకొని కట్టబడిపోయిన మమ్మలను విడిపించడానికి వచ్చినటువంటి సమాధానకర్త నాయనా, నన్ను సృష్టించిన దేవుడు, నన్ను పుట్టించిన తండ్రితో నాకు వైరము కలిగి ఉండినప్పుడు ప్రభువా నా వైరమును నాయనా నీవు మధ్యవర్తిగా విడిపించడానికి తండ్రికి నాకును తండ్రి అయా దూరత్వములు తీసివేసి ప్రభువా శత్రుత్వములు తీసివేయడానికి ప్రభువా ప్రేమవై వచ్చినటువంటి ప్రేమామయుడవైన తండ్రి నీ వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. తల్లి గర్భములో నీ మహిమను విడిచిపెట్టుకుని పరిశుద్ధాత్మను ఆవరింపజేసి నాయన పరిశుద్ధతతోనే నాయన ఒక స్త్రీ గర్భములో ఇమిడిపోయినటువంటి మహనీయుడవైన తండ్రి నీ వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నన్ను రక్షించడానికే, నా బ్రతుకును వెలిగించడానికే, ఈ లోక మాలిన్యమును అయా నాయన నాకు దూరముగా వచ్చడానికి తండ్రి నిత్యము నీ వెలుగును నాలో ఉంచు చూడనా, నీ దివ్యమైన లక్షణములు మానవులలోనికి పంపించినాయన కుడికైనను ఎడమకైనను తొట్టిల్లిపోకుండా ప్రభువా నీ పరిశుద్ధాత్మను ఆవరింపచేసి నాయన మంచి చెడులను నాయన జ్ఞాపకము చేయుచుడాయన నిత్యము నాయన నీ వెలుగులో నడిపించడానికి మా కొరకు ప్రయాసపడుచు నాయన ఆదరణకర్తగా మమ్మలను ఆవరించి ఉన్న తండ్రి పరిశుద్ధాత్ముడా నీ వందనాలయ్యా, వందనాలు. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి, పరిశుద్ధత లేని వారు పరలోక రాజ్యము ప్రవేశింపలేరని పరిశుద్ధతను ఎక్కడ పోగొట్టుకుంటాము అని ప్రభువా నా కొరకు మా కొరకు కురుకైనను రెప్పైనను వేయకుండా కాపాడుచు ఉన్నటువంటి మహనీయుడవైన తండ్రి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. తల్లి విడిచిన తండ్రి మరచిన నేను నిన్ను మరువను అని నాయన లేఖనములు మాటను చెప్పిన దేవా, నిన్ను పుట్టించిన వాడను నీ కన్న తండ్రిని నేను. నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు సమీపస్తుడిని, నీ బంధువనే నేను నీకు నీ సమీపమై ఉన్నా నన్ను నీవు వెతుకు నేను దొరుకుతానని చెప్పినటువంటి ఆదరణకర్త నీ వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. శ్రమలలో ఉన్న మమ్మలను విడిపించడానికి నీవెన్నో శ్రమలను పొందిన దేవుడవు తండ్రి. పాపములోనైనా మా శరీరములను తండ్రి అయా పాపలోకానికి అప్పగించుకున్నప్పుడు ప్రభువా ఈ శరీరాలకు పడవలసినటువంటి శాపమైనటువంటి నాయన
ఎన్నో నాయనా మాలో ఉన్న శాపాలను నీ శరీరముపై వేసుకుని నాయనా నీ సిలువలో మోసుకుపోయిన తండ్రి, నన్ను విడిపించుకున్న తండ్రి, నన్ను బ్రతికించుకున్న తండ్రి, నిత్య రాజ్యములో నిన్ను నీతో సహవాసము చేయాలని, నీతోనే మేము ఉండాలని ఆరాటపడుచున్నటువంటి గొప్ప దేవా నీ వందనాలయ్యా, నీకే వందనాలు తండ్రి. నా బిడ్డలు పాపములో పడిపోతారు, పాపములో నుండి నేను లేవనెత్తాలి, నేనే వారి మధ్యలోనికి వెళ్ళిపోవాలని నాయన అనాదిలోనే నా కొరకు మా కొరకు తండ్రి నాయనా నాది సంకల్పములు రక్షణ సంకల్పములు కలిగించుకున్నటువంటి ఆలోచనకర్త, అనాదిలో ఆలోచన సభలో నీవు నా కొరకు మా కొరకు ఆలోచించిన వాడా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. నీవు ఆశ్చర్యకరుడము తండ్రి. నరుడు పాపము చేసినప్పటికీ నేనే రీతిగా వారిలోనికి వెళ్ళిపోయి వారిలో ఉన్న ప్రతి పాపమును కడిగివేసి నేను సర్వశక్తిమంతుడను గనుక దుష్టుడైన సాతాను యొక్క శక్తిని బిడ్డలమైన మేము తండ్రి వారి శక్తికి నాయన బలహీనులమై మేము పడిపోవుదమని ఎరిగిన ఆలోచన కర్తవయ్యా నీవు. నీ ఆశ్చర్యమైన ప్రేమను బట్టి తండ్రి, బలవంతుడైనటువంటి తండ్రి, అయా శక్తిమంతుడైనటువంటి నాయన, నీ శక్తిలో అందుకున్నటువంటి అయా లూసిఫరును దుష్టుడైనటువంటి నాయన అపవాదిని ఎదిరించు శక్తిని మేము మా యొక్క లేనప్పుడు తండ్రి నీవే సర్వశక్తిమంతుడివై వెళ్ళాలని ఆశ్చర్యముతో తండ్రి, నీ ఆశ్చర్యమైన కార్యముల ద్వారా తండ్రి దుష్టులను జయించినటువంటి వాడా నీ వందనాలు తండ్రి. మరణమును జయించిన వాడా నీ వందనాలు. లోకమును నేను జయించినట్లుగా మీరును జయించలేరా? జయించు శక్తిని నేను ఇస్తాను, మీరు పొందుకుని చెప్పుచూ ఉన్న తండ్రి, నీ శక్తినే, నీ రక్తమునే, నీ ప్రాణమునే మాకు దానముగా ఇచ్చి వేస్తావయ్యా. పాపులమైన మేము తండ్రి, అస్వాస్యతమైన లోకము కొరకు తండ్రి నీ శక్తిని ఆవరించలేకపోతున్నాము తండ్రి, నీ బలమును పొందుకోలేకపోవచ్చు ఉన్నాము తండ్రి. లోకములోని వాటి కొరకు నాయనా ఆరాటపడుచున్నామే తప్ప నిత్య రాజ్యమును వెతకలేకపోతున్నాము. నిత్య రాజ్యములో నిలవబడడానికి నాయనా ఎట్టి కార్యముల ద్వారా నాయనా నీ శక్తిని పొందుకోవాలో తండ్రి బలహీన పడిపోవచ్చు ఉన్న నమ్ములను తండ్రి బలవంతములు నాయనా బలవంతులుగా మార్చడానికి తండ్రి మీరే మా మధ్యలోనికి దిగి వస్తున్నారు నాయనా. స్వస్థత లేని మా బ్రతుకులలో, మా శరీరాలలో ఉన్న రుగ్మతలను, రోగములను తండ్రి ఇదిగో నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పి తండ్రి మందు వాడకుండా చెప్పు మాటివేయగలిగిన శక్తి సామర్థ్యము కలిగిన దేవుడు నేనని చెప్పిన నీ మాటను బట్టి తండ్రి ఇదిగో ప్రభువా, బైబిల్ మిషన్ ముఖ్య ఉద్దేశ్యము ఆయన మీతో చెప్పునది చేయుడన్న మాటను బట్టి అయ్యా సిరిని స్త్రీని అంటనటువంటి ఆయన మానవ జన్మమిన ఎత్తి ప్రభువా దేవుడు అయిన నీతో సహవాసము చేసినటువంటి నాయన దైవజనుడైన మా తండ్రి గారి అయ్యా నీవేర్పాటు చేసిన ఈ బైబిల్ మిషన్ నాయనా, ఈ బైబిల్ మిషన్ ఏర్పాటులోనైనా ఈ స్థలమును నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ చిత్తమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఏది నీ చిత్తమో, ఏది నీ ఉద్దేశ్యములో ఉన్నదో, ఏది నీ కనుదృష్టిలో జరగవలసిన ఆలోచన కలిగి ఉన్నావో తండ్రి అటు కార్యములు ఆగక కొనసాగించు గొప్ప దేవుడు అని నాయన నిరీక్షణ గల వారమై ఉండగా తండ్రి
అయ్యా 2022 సంవత్సరములో ఏర్పాటు చేయబడిన ఈ స్థలమును ప్రార్థనాశాలగా మార్చబడిన ఈ బెతెస్దా కోనేటి స్థలములో ప్రభువా నీవు ఎన్నో గొప్ప కార్యములు చేస్తావు అయ్యా. గట్టితనముతో తండ్రి నాయనా, అంతత్వముతో తండ్రి మనోనేత్రములను ఆర్పివేసుకున్న జనులను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఏది మంచో ఏది చెడో గ్రహించలేని తండ్రి బంధకాలలో ఉన్న బిడ్డలను నాయన అయ్యా, దుష్టుడు చెలరేగుచూ ఉండగా తండ్రి అయ్యా, దుష్టుడును నాయన పారద్రోలవేయగలిగిన సమర్థుడమైన తండ్రి నీ వైపు చేతులెత్తుతున్నాము ప్రభువా. నామకార్థమైన క్రైస్తత్వము తండ్రి అయా, లోకములోని వాటి కొరకు ఆశపడి ఆరాటపడి నీ వైపు చేతులెత్తి జనులే గాని ప్రభువా, నీ ఆశను నెరవేర్చాలని నిత్యరాజ్యములో నీతో పాటు నేను స్తుతించు భాగ్యములు పొందుకోవాలని లేని జనులు నాయన, అనేకులు నాయన, నీ రక్తములో కడగబడిన వారు సైతము తండ్రి పాపపు ఆలోచనలు, దురభిప్రాయములు, దురాలోచనలతో నిండి ఉండగా ప్రభువా, అటు ఆలోచనల్లోనికి నాయనా మేము వెళ్ళకుండానట్లుగా తండ్రి నీ వైపు కన్నులెత్తి నాయనా నీ వెలుగును ప్రకాశింపచేయుచూ ఉండగా నీ వెలుగులోనే నిలవబడి ఉండి భాగ్యమును మాకు ఇచ్చిన తండ్రి నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. కపటము, మోసము, సమస్త కార్యములు పాపములై ఉన్నవని తండ్రి, అట్టి పాప రోగములు కలిగిన వాడు మరణించక మానడని అయ్యా, అగ్నిగంధకాలలో కాల్చబడివేనని తండ్రి నీ లేఖనములు చెప్పుచూ ఉండగా ప్రభువా, ఎందరో గ్రహించలేని దుష్ట మనస్సు కలిగిన ఆయన బ్రతుకు చూపండగా ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. కాలము పరిపూర్ణమవుచూ ఉన్నది, కాలము నాయన దినములు చెడ్డవైపోయినవి తండ్రి అయ్యా, నమ్మకములు లేవు తండ్రి అయ్యా, ప్రేమించు హృదయాలు లేవు ప్రభువా అయ్యా, నిన్ను సైతము తండ్రి అమ్మి వేసుకునే ఇస్కరియోతు యూదా వంటి మనస్సులు కలిగినటువంటి జనములుగా మారిపోవచ్చు ఉన్న ఈ లోకమును నాయన సరిచేయగలిగిన సమర్థుడా నీ భక్తుడు పలికి ఉన్నాడు తండ్రి, నీవెంత కాలము ఊరకనే యుందువు అని తండ్రి. ఒక్కసారి మేమనో నాయన నీ భక్తుని మాటలు జ్ఞాపకము చేసుకొని చూన్నామయ్యా. అయ్యా, దుష్టులను నాయన పారద్రోలని తండ్రి, దుష్టుని యొక్క ఆలోచనలను నాయన అయ్యా నీవు తండ్రి పారద్రోలని ప్రభువా, వాడి వస్త్రములోనికి ప్రభువా నీవురైనా నీ యవ్వన రక్తముని ఇచ్చి తండ్రి, నీ ప్రాణమును దానముగా ఇచ్చి తండ్రి అయ్యా సంపాదించుకున్న నాయన నీ సంఘములను ప్రభువా అయ్యా, ఈ 2024 సంవత్సరము చివరి నెలలో ప్రభువా, చివరి నాయన స్థిరవారము దినమందు ప్రభువా, సిద్ధపాటు దినములో ప్రభువా తండ్రి నీవేర్పాటు చేసిన ప్రార్థనాశాలలో నాయన విజ్ఞాపనము చేయించు ఉన్నామయ్యా. అయ్యా నాయన తెలియకనే ప్రతి ఒక్కరు నాయన దుష్టుడు వశములో పడిపోవచ్చు ఉన్నారు తండ్రి. ఆనాడు నీవు సిలువలో పలకలేదా తండ్రి? తండ్రి వీరేమి చేయించు ఉన్నారు వీరెరుగరు, వీరిని క్షమించవా అని మాట్లాడిన నీ మాటను బట్టి తండ్రి దుష్ట జనాంగములు తండ్రి క్షమించు ప్రభువా. దుష్టత్వముతో నిండిపోయిన మా హృదయాలను నీ పరిశుద్ధతతో కడిగివేయి ప్రభువా.
నీ యవ్వన రక్తములు కార్చినటువంటి నాయనా, నా కొరకు మా కొరకు ప్రభువా, సిలువ బారును తండ్రి, పచ్చి మానును తండ్రి భుజములపై మోసినటువంటి నాయనా, మా పాప భారమును మా శాప భారమును మోసివేసినప్పటికీ నీ తండ్రి దినదినమును ఇంకనూ నాయనా అధిక భారముతో నాయనా నిన్ను శ్రమ పెట్టుచూ ఉన్న వారిగా ఉన్నావు తండ్రి. మా వెలుగును నాయనా, వెలుగనైనా వెలుగునిచ్చిన నీ వెలుగును మాలోనైనా వంచలేకపోతున్నాము తండ్రి. అట్టినైనా అపరాధ జీవితంలో బ్రతుకుచున్న మమ్మలను తండ్రి, ఈ లోకములో ప్రభువా నీ స్వరక్తముతో సంపాదించుకున్న సార్వత్రిక సంఘములను తండ్రి నీ కంచి వేయమని అడుగుచున్నాను తండ్రి. ఏ నరుడును నశించిపోకూడదని నాయనా, లోకము పుట్టక మునిపే తండ్రి అనాదిలో నరులను నాయనా నీవు రక్షించుకుంటానన్న మాటను బట్టి ప్రభువా ఆలోచన చేసినటువంటి దేవుడు తండ్రి. ప్రతి మానవుడు తండ్రి, ప్రతి నరుడిని నీవే పుట్టించిన దేవుడవు ప్రభువా. నీ ఊపిరితో బ్రతుకుచూ ఉన్న వారము తండ్రి అందరమును ప్రభువా, అందరూ నీ బిడ్డలే ప్రభువా. నశించిపోకుంటున్నట్లుగా వెదకి రక్షించుకొనడానికి పడరాని పాటలు పడుతున్న దేవుడవు తండ్రి. వీధి వీధికి నాయనా నీ స్వార్థను, మండలానికి ప్రభువా నీ ప్రార్థనా శాలలు, స్వస్థత ప్రార్థనా శాలలు తండ్రి. ఇదిగో ఈ శాల వైద్యశాల, నీ బ్రతుకుకు పాఠాలు నేర్పే పాఠశాల, నీ పరలోక రాజ్యంలో నిలవబడడానికి పాఠశాల అని చెప్పిన మహనీయుడవు తండ్రి. ఈ శాలలోనికి, ఈ పాఠశాలలోనికి ఎవరు తండ్రి నీది ఎద్దకు వస్తారో తండ్రి నేర్పిస్తానంటున్నావు తండ్రి, బోధిస్తానంటున్నావు అయ్యా. మా పాప రోగాలను, మా శాప రోగాలను విడిపించి స్వస్థతనిస్తానంటున్న దేవుడవు తండ్రి. నీ కార్యములు ప్రభువా, నీ ఘనమైన కార్యములు కన్నులారా చూచి చెవులారా విని గ్రహించలేని వారిగా ఉన్నారు అయ్యా. మాట్లాడిన నీ మాట లేఖనములను బట్టి అయ్యా మేమను అట్టి వారిగా వండుకుంటున్నట్లుగా ప్రభువా, మందబుద్ధి గల వారిగా కాక తండ్రి, నీ మాటకు లోబడే మనస్సులను మాకు దయచేసి తండ్రి. చివరి దినములో, చివరి వారంలో ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్ని ప్రార్థనలు ఈ సంవత్సరం అంతా మేము చేస్తామో తండ్రి, మా ప్రార్థనలన్నింటినీ నీ వాళ్ళకి ఇచ్చిన వాడవని నమ్ముతున్నానయ్యా. ప్రతి కుటుంబంలో శోధనలు తండ్రి, ప్రతి కుటుంబంలో తండ్రి శాంతి లేదు, సమాధానములు లేవు ప్రభువా. దుష్టుడు చెలరేగిపోయాడయ్యా, ప్రేమలను చల్లార్చి వేశాడయ్యా, బాంధవ్యాలను తెచ్చి వేశాడయ్యా. అయ్యా రోగములతో తండ్రి నీ సేవకులను సైతము గలిబిలి చేసినటువంటి దుష్టుడును నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎన్నో సేవకుల కుటుంబాలలో సైతము తండ్రి కన్నీటిని నింపిన వాడు తండ్రి దుష్టుడు ప్రభువా. వాడి వశములో పడిపోయి తండ్రి సర్వశక్తిమంతుడు అయిన నిన్ను మరిచిపోయిన వారు ఎందరో తండ్రి కన్నీరు మున్నీరు వచ్చి ఉన్నారు తండ్రి. గ్రహించలేని స్థితిలో ఉన్నారు తండ్రి. అయా చుక్క ఇంటి పైన ఉన్నది కానీ చుక్కలో ఉన్న లక్షణాలను కలిగి లేనట్టుగా తండ్రి ఎందరో భ్రష్టులైపోయారయ్యా, భ్రష్టత్వంతో నిండిపోయారయ్యా.
తన అపేక్షలతో నిండిపోతున్నారయ్యా. గర్వపు ఆలోచనలతో నిండిపోతున్నారయ్యా. క్షమించవా తండ్రి, నీవు క్షమించేవాడివని నాయన. ఈ లోకమును రక్షించడానికి నీవు నాయన లోక రక్షకుడు అయి వచ్చావని తండ్రి. ఎందరికో నాయన రక్షణ ఇచ్చిన నీవు తండ్రి, ఆ రక్షణను నాయన కాపాడుకోలేక నీవిచ్చిన వెలుగులో బ్రతకలేక చీకటిలోకి పోతున్నారు తండ్రి. క్షమించవా ప్రభువా, తెలియకనే చేస్తూ ఉండగా దుష్టుడు నాయన వారిని వశములో వేసుకొని చూడగా ప్రభువా వారిని క్షమించు తండ్రి. నాయన ఇదిగో మా పక్షముగా నీ దైవ కార్యముల పక్షముగా, అలాగే తండ్రి ఎందరో నీ దైవ కార్యములు చేస్తూ ఉండగా ఎందరిలో గాయపరిచినటువంటి మనుష్యులు తండ్రి, ఎందరిలో నాయన గాయపరిచినటువంటి దుష్టుడి యొక్క ఆలోచనలను తండ్రి మేము క్షమిస్తున్నాము తండ్రి. మేము క్షమించకపోతే మా అపరాధములు నాయన నీ యొక్క క్షమించబడవు తండ్రి. కనుక ప్రభువా మా నాయన అపరాధములను క్షమించినట్లుగా తండ్రి మా పక్షముగా ఎందరూ అపరాధములు చేస్తున్నారు, నీ దైవ కార్యములను ఆపివేయాలని, నీ దైవ కార్యములు జరగకుండా నాయన ఆలోచన కలిగిన దుష్టుని యొక్క ఆలోచనలను తండ్రి, అలాంటి దుష్టత్వములు కలిగి ఏ నరుడు జీవిస్తున్నారో ప్రభువా వారిని క్షమించు తండ్రి. ఈ 2024 సంవత్సరంలో తండ్రి చివరి దినములలో ప్రభువా వారికి ఒక అవకాశము నీవి ప్రభువా, వారి అపరాధములు క్షమించబడినట్లుగా నీవిచ్చినటువంటి ఆలోచన కలిగినట్లుగా తండ్రి బ్రతుకుటకు తండ్రి వారిని క్షమించు. వారి పాపములు వారి అపరాధములు వారికి తెలియపరచు తండ్రి. నీ పక్షముగా ఎంత ఘోరమైనటువంటి అపరాధము కలిగి ఇస్కరియోతు యోధా తండ్రి మరణమొందాడు ప్రభువా, అట్టి పాప స్థితిని హేయ స్థితిని అయా దుష్కార్యములు చేయించున్న మనుష్యులు నాయన ఇస్కరియోతు యోధా వలె ప్రభువా బ్రతకుకుంటున్నట్లుగా ప్రభువా క్షమించు తండ్రి. తిరిపించు ప్రభువా వారి కన్నులు తండ్రి, విడిపించు ప్రభువా. 2024 సంవత్సరంలో 2025 సంవత్సరంలో నూతన స్వభావముతో నూతనముగా జీవించినట్లుగా ప్రభువా వారికి ఒక అవకాశమును దయచేయి తండ్రి. నీ నామమునకు అవమానపరచువారు, నీ నామమును అవమానపరిచినట్లుగా చేయువారు వారి వారి క్రియల వల్ల తండ్రి, వారి వారి అపరాధముల వల్ల నాయనా నీ నామమును ఎందరు దూషించారు తండ్రి, ఎంత తండ్రి నీ నామమును నాయన అవహేళన చేశారు ప్రభువా. అలాంటి వారిని అందరినీ క్షమించమని తండ్రి నాయనా ఈ చివరి నాయన సిద్ధపాటు దినమందు నాయన ఈ ప్రార్థనాశాలలో ప్రార్థిస్తున్నామయ్యా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నా, నిన్ను వలె ఇతరులను ప్రేమించమన్నాము కనుక తండ్రి తెలియకనే చేసిన ప్రతి వారి యొక్క అపరాధములు క్షమించి తండ్రి. దుష్టత్వముతో నాయన మరణం పొందితే కఠినమైనటువంటి అగ్ని గంధకాలలో కాల్చబడునని తండ్రి నీ లేఖనములు చెప్పిన మాట తండ్రి. ప్రతి పాపము నుండి విడిపించు, ప్రతి దుష్ట ఆలోచనల నుండి నాయన మనుష్యులను నాయన మనుష్యుల మనస్సులను దోచుకున్నటువంటి దుష్టుడి యొక్క నాయన పన్నాగములను తండ్రి అడి వశములో నుండి నాయన విడిపించుదలగా తెలియకనే ప్రభు నీ శక్తి తెలియకే తండ్రి, నీ ప్రేమ ఎరలకే తండ్రి నాయన దుష్టత్వములు చేయించు ఉన్న జనులను నీవు రక్షించమని అడుగుచున్నానయ్యా. నాయన మేము రక్షింపబడ్డాము, నీకు ఇష్టమైన జీవితములు జీవించలేకపోతున్నామేమో తండ్రి, నీకు ఇష్టమైన మనుష్యులుగా ఉండలేకపోతున్నామేమో. ఆనాడు తండ్రి లోకానికి వెలుగునివ్వడానికి, భూమి మీద సమాధానం ఇవ్వడానికి
నీకు ఇష్టలైన మనస్సులకు భూమి మీద సమాధానం ఇస్తానని నీవు శుభవర్తమానము పంపిన గొప్ప దేవుడవయ్యా. ఇష్టమైనటువంటి నీ బిడ్డలమైన మేము నీకు ఇష్టలుగా జీవించలేకపోతున్నాము. అయినా రైతు మమ్మల్ని క్షమించు తండ్రి. నీవు ఏర్పాటు చేసుకున్న ఈ స్థలములోనికి తండ్రి దుష్టుడు నాయన ఎందరినో పన్నాగములతో ఆపివేసిందయ్యా. దుష్ట ప్రచారమయ్యా. దుష్టుడు నాశనమైపోతూనే వాడికి ఏర్పాటు చేసిన అగ్నిగుండంలోనికి తీసుకుని పోవడానికి ఎందరినో దుష్టులుగా మార్చి వేస్తున్నటువంటి దుష్టుడు వంటి మనుష్యులు ప్రభువా, లూసిఫర్ వంటి మనుష్యులను తండ్రి ఈనాడు నాయనా క్షమించమని అడుగుతున్నానయ్యా. నేను తండ్రి నీ కార్యాలను ఆటంకపరచువారిని స్వస్థత పొందడానికి నాయనా నీవేర్పాటు చేసి నీ స్థలంలోనికి మనుష్యుల మనస్సును అయా నీవు ఆకర్షించుకున్నప్పుడు తండ్రి వారి కాళ్లకు బంగారాలు వేసినటువంటి దుష్టుడైన మనుష్యులను ప్రభువా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. కట్టివేస్తున్న దుష్టులను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. నీ చిత్తము లేనిదే, నీ ఆజ్ఞ లేనిదే, నీ ఉద్దేశము లేనిదే ఈ స్థలము ఏర్పాటు లేనిది కదా తండ్రి. పోరాటాల మధ్య అయ్యా ఎన్నో పోరాటాల మధ్య నాయనా నీవు నిలవబడిన ఈ మందిరాన్ని ఈ స్థలమును నీవు ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవుడవు తండ్రి. మనుషులకు అసాధ్యమే నీకు సాధ్యమని చెప్పిన దేవుడవు తండ్రి. అయ్యా పగవారై ఈ చుట్టూ ఉన్న జనులు పగవారై నాయనా మీదిని వచ్చినప్పుడు తండ్రి ప్రేమను పంచి నాయనా ఈ ప్రాంగణమంతా నీ వశమును ఉంచుకున్న గొప్ప దేవుడవయ్యా. నీవెంత సాక్ష్యము అయ్యా, నీవెంత బలాఢ్యుడవో నీ ప్రేమను రుచి చూచినటువంటి మేము నాయనా ఇటు ప్రేమను అనేకులు చూడడానికి తండ్రి ఇది ఒక సాక్ష్యముగా నిలబెట్టుకున్న తండ్రి నీ వందనాలయ్యా. నీకు స్తోత్రాలు. యెహోవా కార్యములు చేయగా ఆపగల నరుడెవడని చెప్పిన దేవుడవు తండ్రి. నీ లేఖనములలో ప్రభు నీ కార్యములు ఏ నరుడు ఆపగలడు తండ్రి. కాలము పరిపూర్ణమైనప్పుడు నీ కార్యములు ఏ నరుడు ఆపగలిగిన సమర్థుడయ్యా. నీవు శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడవు, నీవు సర్వశక్తిమంతుడవు తండ్రి. నీ శక్తి ముందు నాయనా మేము నిలవబడలేము తండ్రి. నీ క్రోధము ముందు మేము నిలవబడలేమని ఎరుగకే తండ్రి. నీవు ప్రేమించేవాడవని, నీవు ప్రేమామయుడవని తెలుసుకున్న జనులు ప్రభువా, నీ కృపలో నీ బ్రతుకుచూ ఉన్నామని తెలుసుకున్న జనులు ప్రభువా, నీ కోపము వచ్చే సమయమందు వారిన తట్టుకునే శక్తి వారికి లేదని గ్రహించలేకుండా ఉన్నారు తండ్రి. దయతో క్షమించు ప్రభువా. ఉగ్రరూఢుడవై వచ్చు సమయమందు తండ్రి ప్రతి మోకాలు ప్రతి మోకాలు మొంగి ప్రతి నాలుగా నేను స్తుతించునని నీ లేఖనములు చెప్పినట్లుగా తండ్రి మాటను తెలియపరచవయ్యా. మనుష్యులకు మాటను తెలియపరచు ప్రభువా. నేనిచ్చు మేలులు పొందుకోలేక క్రొవ్విన వారై ఉన్న వారులారా వారిని నీవు తీరి చూస్తున్నావు తండ్రి. నీ కార్యములు చూచిన వారు సైతము క్రొవ్విన వారి వలే నాయనా నీ మాట ఎంత కాఠిన్యమై ఉన్నదో, ప్రేమామయుడమైనటువంటి నీ మాట ఎంత కాఠిన్యమై ఉన్నదో లేఖనంలో రాసిన దేవుడవు తండ్రి. గ్రహించలేని గ్రుడ్డివారిగా నాయనా నీ వెన్నుకున్న కాపరులు సేవకులు సైతము తండ్రి క్రొవ్విన వారి వలె ఉన్నారు తండ్రి. క్షమించు ప్రభువా. నీ కార్యములు ఆపుటకు
నీ కార్యములు, నీ దైవ కార్యములు, నిర్ణయమును నాయనా జరిగించకుండా ఉండుటకు తండ్రి క్రొవ్విన వారి వలె ఉన్నారు ప్రభువా. ధనాపేక్షకులై ఉన్నారు ప్రభువా. శోధనలోనికి నెట్టివేయి వారు వలె ఉన్నారు తండ్రి. నీవు అప్పగించిన కాపరులు సైతము కంచెని కట్టు వేసుకుని చూస్తున్నారు తండ్రి, కొట్టి వేసుకుంటున్నారయ్యా. దయతో క్షమించవా ప్రభువా. సాతానుగాడు వలలో నుండి వారిని విడిపించవా ప్రభువా. విడిపించు తండ్రి. 2024వ సంవత్సరంలో నాయనా ఏ సేవకులు నాయనా దుష్ట మనస్సులను కలిగి ఉన్నారో ప్రభువా, ఏ మానవుడు దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నారో తండ్రి నాయనా, సర్వలోకము నాయనా నిన్ను పూజిస్తూ ఉన్నవారే కానీ తండ్రి హృదయానుసారులుగా తండ్రి నిన్ను అనుసరించలేని జనులు ఎందరో ఉన్నారు ప్రభువా. మేము కూర్చుండుట నీకు తెలుసు, మేము నిలిచి ఉండుట నీకు తెలుసు ప్రభువా. నీకు మరుగైనది ఏదీ లేదు. నేను దాటి మేము ఎక్కడికి పోగలము ప్రభువా. లోకమంతటిని సంచరించుచున్న దేవుడవు ప్రభువా. నీ కన్నులు నాయన నీ అరచేతులలో నాయన నిర్మించిన ప్రతి నరుడిని రూపమును చూస్తున్న దేవుడవు తండ్రి. నీవు శక్తిమంతుడవని తెలిసి కూడా ప్రభువా నీ యొద్ద ఎందరో నిర్లక్ష్యము తండ్రి. నీ ప్రేమను నిర్లక్ష్యం చేసేవారు ప్రభువా. కపటోపాయములు పన్నేవారు తండ్రి. అబద్ధ సాక్ష్యములు పలికేవారు తండ్రి. స్వార్థపరులయ్యా, ద్విమనస్కులయ్యా. మాట నీది ప్రభువా, చేష్టలు దుష్టుడివి తండ్రి. పెదవులపై ఆరాధన నాయనా నీది తండ్రి. నీకు చేస్తూ దుష్టుల ఆలోచనలు, దుష్టుని స్వభావములు కలిగినటువంటి మా స్వభావములను మార్చివేయవా తండ్రి. ఇలాంటి జీవితం జీవిస్తే మేము నరకాగ్నిలోనికి పోతామని తెలియక ప్రభువా ఎందరో తండ్రి సాగిపోవచ్చున్నారయ్యా. వారి అపరాధములు ఆగప, వారి అపరాధములను ఆపివేయంగా సాగింపజేయుచు ఉన్నారు తండ్రి. క్షమించు ప్రభువా. ఎందరో నాయన స్వార్థపూరితమైన మనుష్యులు తండ్రి, ధనము కోసము కూటి కొలము తండ్రి నీ జీవ గ్రంథమును పట్టుకుని తండ్రి శోధనలోనికి నెట్టివేయుచున్నారయ్యా తెలియని జనులను ప్రభువా. దుష్టుడి వైపు మళ్ళీ చేస్తున్నారు తండ్రి. మంచాల మీద పడి ఉన్నటువంటి రోగులకు స్వస్థతనిస్తానని చెప్పిన నీ మాటలు తండ్రి బయలు వెళ్ళనీయక ప్రభువా అడ్డుగోడలు గీసివేస్తున్నారయ్యా. బంధిస్తూ ఉన్నారయ్యా. బంధకాలతో తండ్రి కట్టేస్తున్నారు తండ్రి. వారిని క్షమించు. వారి హృదయాలను నాయనా నీ దేవదూతలను పంపించు తండ్రి. వారికి జ్ఞానబుద్ధిని దయచేయి ప్రభువా. జ్ఞానముతో నడుచుటకు సహాయం చేయి తండ్రి. నీవు అప్పగించిన బాధ్యతను జరిగించుటకు తండ్రి నీవు వారితో మాట్లాడు ప్రభువా. మానవులు మాట్లాడితే ఏ నరుడును మారడు గాని ప్రభువా నీ జ్ఞానముతో మాట్లాడు దేవుడవు. నీవు ప్రత్యక్షపరచగలిగిన దేవుడవు తండ్రి. కలల ద్వారా మాట్లాడే దేవుడవు, దర్శనములతో మాట్లాడు దేవుడవు తండ్రి. నీవు ప్రేమించు వారిని నాయనా నీవు ప్రేమించు దేవుడవు తండ్రి. నీ వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఈ మండలాన్ని ప్రేమించి నీవు ఏర్పాటు చేసిన ఈ స్థలమును నీ వాగ్దానము చేసిన వాగ్దానకర్తవు తండ్రి. ఈనాడు చుట్టూ ఉన్న జనులు తండ్రి, ఈ ప్రాంగణము చుట్టూ ఉన్నవారు బ్రహ్మ నేను ఆరాధిస్తున్నారు. వారి హృదయాలలో నీ కార్యములు చూస్తూ ఉన్నారు తండ్రి.
వారిని నీవు తేరి చూస్తున్న దేవుడవు. నీ బిడ్డలమని చెప్పుకుని మేము తండ్రి నీ నామానికి ఎన్నో అవమానములు జరిగిస్తూ ఉన్నప్పటికీ తండ్రి నీవు ఊరకనే చూస్తూ ఉన్నావు తండ్రి. నీ ఉగ్రత నాయన వారిపైకి రాకుంటున్నప్పుడే తండ్రి వారి గ్రహించినట్లుగా, వారి అపరాధములు గ్రహించినట్లుగా మాలో ఉన్న పాపములను మేము కడిగి వేసుకున్నట్లుగా తండ్రి మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నాయన మమ్మలను పరిశుద్ధపరచమని అడుగుచున్నాను. ఈ చుట్టూ ఉన్న జనులను తండ్రి మీరు ఆవరించండి అయ్యా. మీ ప్రేమను రుచి చూపించండి తండ్రి. మీ వెలుగును నాయన వారి గృహములలోనికి పంపించండి అయ్యా. మీ వందనాలు. యాకోబు మందిరములోనికి ప్రవాహము వలె జనులను నిన్ను నడిపిస్తానని నీవు మాట ఇచ్చావు కదా తండ్రి. అసలు ప్రార్థనే చేయలేని నాయన మనుష్యులతో తండ్రి నీవు నాయన 2014వ సంవత్సరము 2015వ సంవత్సరములలో నాయన నువ్వు మాట్లాడించిన దేవుడవు, ప్రవచించిన దేవుడవు, వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు తండ్రి. వందనాలయ్యా, స్తోత్రాలు. మేము అడిగినప్పుడు మేము ఈ సమయము మాకు కావాలని అడిగినప్పుడు నీవు చేయము కానీ తండ్రి నీ సమయం వచ్చినప్పుడు నీ కాలము పరిపూర్ణమైనప్పుడు సమస్త కార్యములను సఫలపరచు దేవుడనని నీ లేఖనములలో చెప్పిన దేవుడవు కనుక నిరీక్షించు వారి వరుసలో మమ్మలను వంచమని అడుగుచున్నాము తండ్రి. ఈ లోకమంతయు నాయన నీవు రక్షించుకో తండ్రి. అయా నీ ప్రేమను రుచి చూపించు తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు. ఎందరికి స్వస్థతలు లేవు, ఎందరి బిడ్డలు రోగులై పడి ఉన్నారు, వారందరికీ స్వస్థతలు కలిగించు తండ్రి. హైదరాబాద్లో ఉన్న మమ్మల్ని జ్ఞాపకము చేసుకో. వారి కుటుంబం అంతటిని తండ్రి నూతన సంవత్సరములు నూతన స్వభావములతో నీ బలమైన సాక్షులుగా ఉంచనేమని అడుగుచున్నాను. ఎందరి బిడ్డల కొరకు గర్భఫలముల కొరకు ప్రార్థించాము తండ్రి. నూతన సంవత్సరములు సంతోషముతో నింపి వేయించున్న దేవా నీ వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి నీ ఏర్పాటులో ఉన్నటువంటి నీ గుడారములను తండ్రి, నీ మందిరాలను నీవు ఏర్పాటు చేసుకున్న విధమును బట్టి నీ వందనాలు. అలాగే ఎల్లమెల్లి గ్రామంలో తండ్రి నీ గుడారములను నిలిస్తూ ఉండగా మీ దేవదూతలను పంపించండి అయ్యా. పరలోకములో నుండి నాయనా నీవు శ్రీమంతుడవై ఉన్నావు కనుక నీ వైపు చేతులెత్తినప్పుడు తండ్రి మా దోషులను నింపమని అడుగుచున్నాము తండ్రి. కావలసినవన్నీ ఇచ్చి వేయమని అడుగుచున్నాము నీ గుడారమునకు తండ్రి. ఏది అవసరమో నీ విరిగి ఉన్న దేవుడవు. ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు, ఏ సమస్యలతో తండ్రి సతమతమవుపోవచ్చు ఉన్నారు తండ్రి. నీ సేవకుని మనస్సు నెరిగిన దేవుడవు తండ్రి. అన్నీ మీరు నెరవేర్చి ప్రభువా నీ కృపను జ్ఞాపకం ఉంచుకో. నీవిచ్చినటువంటి నీ సేవకునికి ఇచ్చిన సంఘాలను తండ్రి వారి రక్షణను కాపాడుకున్నటకు తండ్రి రాకడ పర్యాంతము నాయన నీకు విధేయులైనట్లుగా తండ్రి బైబిల్ మిషన్ను ఏర్పాటులో ఉన్న నాయన నీ జనులను తండ్రి నీ స్వాధీనం అందించుకో. జరగబోచున్నటువంటి నాయన మహాసభలను తండ్రి గన్నవరంలో జరుగుతున్న మహాసభలను ఘనముగా జరిగించు. 100 అంశములతో ప్రార్థించుటకు మాకు సహాయం అందించు తండ్రి. ప్రతి అంశములో నీ ఆమెలను పలుకు తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు. ఈ స్థలమునంతటిని నీవు దీవెనకర్మగా మార్చుచూ ఉన్నావు. నీ వెలుగుని ఇక్కడ ప్రకాశింపజేసినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. ఎన్నో దినముల నుంచి ప్రార్థిస్తున్నాము తండ్రి, మీరు ఆమెను పలకండి, మీ కాలమును సమీపింప చేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సేవ కొరకును నీ స్వార్థ కొరకును తండ్రి వారిని బహుబలముగా వాడుకో. వారి ఉద్యోగములు నాయన, వారి ధనములు తండ్రి నీ స్వార్థలలో వాడుకొనుటకై తండ్రి, నీ సాక్షులుగా ఉండుటకు ప్రభువా, బిడ్డలకు తండ్రి జీవనోపాధులను కలిగించండి తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు. అధికారుల హృదయాలు మార్చండి. సంతకాలు పెట్టవలసినటువంటి ఆ ఫైల్ను తండ్రి వారి హృదయాలు కరిగింప చేసి సంతకాలు పెట్టటకు సహాయం చేయండి అయ్యా. నీ వందనాలు. అధికారులుగా నిలవబెట్టువాడవు, ధనవంతులుగా నిలవబెట్టువాడవు నాయన, ఉద్యోగస్తులుగా నిలవబెట్టువాడవు నీవే తండ్రి. మా అంతట మేముగా ఏమీ చేయలేము, నీవిస్తేనే మేము పొందుకోగలగలుగుతాం తండ్రి. నీ వద్దకు వచ్చి తండ్రి నీ ఆశీర్వాదములు పొందుకొనుటకు తండ్రి బిడ్డలైన వారికి మనస్సు పుట్టించి ప్రభువా, నీకు విధేయులై జీవించడానికి సహాయము చేయి తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు. అలాగే నూతన సంవత్సరంలో నాయనా ఈ రంగంపేట ప్రార్థనాశాలను ఆనుగుని ఇచ్చిన ప్రతి సంఘాన్ని ప్రభువా, సామర్లకోట సంఘము, పల్లకడీము సంఘమును విశాలపరచండి. ఇంకనూ తండ్రి నీ సేవను వృద్ధిలోకి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు. బలమైనటువంటి వారిని అయ్యా, నీ కాడిని మోసే వారిని తండ్రి సంఘములోనికి నడిపించుకోండి అయ్యా. నలుమూలలా నీ సువార్తను చాటే జనులను తండ్రి నీ సంఘములోనికి నడిపించుకోండి అయ్యా. నమ్మకమైన సేవ చేసేవారిని, నమ్మకమైన నీ విశ్వాసులుగా ఉండేవారిని నీవు నడిపించుకోమని అడుగుతున్నాను తండ్రి. నీవు నిజ రక్షకుడవని వారి హృదయాలలో భద్రపరుచుకున్న వారిని నీ సంఘములలోనికి నడిపించుకోమని అడుగుతున్నాను తండ్రి. ఎల్లమెల్లి సంఘములు ప్రభువా, ఎవరిని నాయనా నీవు సిద్ధపరుస్తున్నావు, ఏ బిడ్డను నీవు ఆకర్షించుకుంటున్నావు, ఎందుకు నాయన అక్కడ నీ మందిరాన్ని కట్టించుకుంటున్నావు నాయనా, ఎందుకు ఆలస్యమైనదో నీ సమయము రాకుండగా ప్రభువా ఏ నరుడిని ఏమీ చేయలేరు కనుక తండ్రి ఆలస్యము వెనుక ఉన్నటువంటి మేలులను నాయన 2025వ సంవత్సరములు ఆ సంఘమును అయా గ్రామములు దీవెనకరముగా మార్చమని అడుగుచున్నాను తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు. అనేకులకు నాయన నీ వెలుగునే ఇవ్వండి. వెలిగింపబడిన ప్రతి బిడ్డ అనేకులను వెలిగించి తండ్రి అయ్యా నక్షత్రముల వలె మార్చివేయమని అడుగుచున్నాను. సమస్త కార్యములు నీవు నీ మహిమార్థమై జరిగించుకోండి. ప్రతి కార్యము నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. మా ప్రార్థనలు అంగీకరించండి. వచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకము చేసుకోండి. బలహీనులమైన మమ్మలను తండ్రి నీ బలముతో తృప్తిపరిచి తండ్రి నీ శక్తి సామర్థ్యములతో మమ్మలను నాయన నింపివేసి తండ్రి నీ రక్తముతో నాయన మాకు నాయన బలమునిమ్మని, బలహీనమైన మా ఎముకలను దృఢపరచమని, మా శరీరంలో సత్తువను కలిగించమని అడుగుచూ ఉన్నాను. నీ నామమై నీ కార్యములు జరిగించడానికి నాయన నీ చిత్తమే మా అడుగులను స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. మా ఇష్టముగాక నీ ఇష్టమే మా పక్షముగా జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నడవాలని ఆశ ఉంది అయ్యా. వెనుకకు లాగివేసే ఎన్నో నాయన శోధనలు, శ్రమలు తండ్రి, వేదనలు తండ్రి
నీవు ఎరిగి ఉన్న దేవుడవు, నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభువా. సమస్యలను ఇరుకో ఓడల వంటి సమస్యలను సైతము తండ్రి ప్రార్థన ద్వారా ప్రాకారములను పడగొట్టి వీలించే దేవుడవు కనుక తండ్రి, ప్రార్థనల ద్వారా పరిస్థితులను మార్చుకోగలిగి ఈ ప్రార్థనాశాలను మాకు ఇచ్చావు కనుక తండ్రి, మా ప్రార్థన మా ప్రతి సమస్య నుండి విడిపింపబడటకు తండ్రి, ఈ ప్రార్థన నాయన మీరు ఆలకించి ఆమెనని పలికారని నమ్మి వందనములు చేయించుకున్నాను. మరచిన విడిచిన ప్రతి అంశంలో నీ కృపను జ్ఞాపకం ఉంచుకొని ఈ నా ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలమును దయచేయమని శిశుబాలుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. కావలసిన వెళ్ళ కనబడు నీ కావలసిన వెళ్ళ కనబడగలవు, ఏమి అడిగిన వానినిచ్చి వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి. గనుక నాకేమి కొదువా నా మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరులకు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను పర్వతండి. నా యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈ ప్రార్థన స్థానాన్ని బట్టి వందనములు స్తోత్రములు ప్రభు. నాయన ఈ ప్రార్థన స్థానకు తండ్రి, ఎందరు బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభు, మీరు చూస్తున్న దేవుడు కనుక తండ్రి, ప్రతి బిడ్డని తండ్రి నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ రంగంపేట మండలమును ప్రేమించి ప్రభు ఈ ప్రార్థన స్థాలను ఏర్పాటు చేసుకున్న దేవుడు తండ్రి నాయన ఈ ప్రార్థన స్థాలను తండ్రి నాయన ఈ రంగంపేట మండలమునకు తండ్రి ఎత్తు చూపమని అడుగుచుకున్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇంకా నువ్వు ప్రభు నా తండ్రి ఈ ప్రార్థన స్థాల కొరకు ప్రభు ఎందరి బిడ్డలకైతే తెలియపరచాలను ఉన్న ప్రభు ప్రతి బిడ్డకి నా తండ్రి ఈ ప్రార్థన స్థాలను ప్రభు మీరు తెలియపరచండి నాయన. ఈ రంగంపేట మండలంలో తండ్రి, ఈ గండేపల్లి మండలంలో తండ్రి నాయన ప్రార్థన స్థానం ఉన్నది ప్రభు తండ్రి. ప్రతి బిడ్డకి ప్రభు తెలియపరచండి. వందనములు స్తోత్రములు ప్రభు. ఎందరో బిడ్డలు ప్రభు తండ్రి రోగములతో పడి ఉంటున్నారు. అటువంటి బిడ్డలకు నా తండ్రి నాయన ఈ ప్రార్థన స్థానాలను ప్రభు మీరు చూపించండి అయ్యా నా తండ్రి. ఆ బిడ్డలు వచ్చి స్వస్థతలు పొందుకునే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఎందరో బిడ్డలు ప్రభు నా తండ్రి నీ దగ్గరికి వచ్చి ప్రభు మేలులు పొంది ఉన్నారు కనుక తండ్రి నాయన ఇంకా నువ్వు ప్రభు తండ్రి నీవంటే తెలియని బిడ్డలకు కూడా ప్రభు తండ్రి మేలులు పొందుకునే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాము. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నా ప్రభు ఆయన పల్లకడి మందిరములు దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఆ పల్లకడి గ్రామమునకు తండ్రి నాయన బైబిల్ మిషన్ మందిరమును ఏర్పాటు చేస్తుంది. మహిమ సంస్థ మందిరమును ఏర్పాటు చేస్తావయ్యా. ఎందరు బిడ్డల కొరకు ప్రభు తండ్రి నీవంటే తెలియని బిడ్డల కొరకు ప్రభు తండ్రి నాయన బైబిల్ మిషన్ నా తండ్రి అక్కడ ఏర్పాటు చేస్తా ఉంటుంది. నాయన ప్రతి బిడ్డ ప్రభు నా తండ్రి ఆ బైబిల్ మిషన్ మందిరమునకు వచ్చి అనేకమైన పొందుకుని ప్రభు తండ్రి నీవంటే తెలుసుకునే భాగ్యంలో ప్రభు తెలియని బిడ్డలకు తెలియపరచు నాయన నీవంటే తెలియని బిడ్డలు ప్రభు ఎందరో ప్రభు నాయన జ్ఞానంలో పడి ఉంటున్నారు కనుక ప్రతి బిడ్డని లేవనెత్తి ప్రభు
ఆ బిడ్డలకు ప్రభు నీ యొక్క నాయన తండ్రి నాయన రక్షణ భాగ్యములు కలిగించండి ప్రభు నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఎందరో బిడ్డలు ప్రభు తండ్రి నీ వంటి తెలియక తండ్రి నా తండ్రి నాయనా నా తండ్రి నశించుకోవచ్చున్నారు ప్రభు. అటువంటి బిడ్డలను వెతికి రక్షించుకుంటయ్యా నా తండ్రి. ఆ పలకడి గ్రామం అంతైన ప్రభు నీ బైబిల్ మిషన్ మందిరములకు తండ్రి నడిపించుకోండియా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన యవ్వనస్తులను నడిపించుకోండి ప్రభువా నాయనా నా తండ్రి నాయన నీ యొక్క నా తండ్రి రక్షణ భాగ్యము లేని బిడ్డలను నడిపించుకోండి. నాయన బైబిల్ మిషన్ వారసులుగా నా తండ్రి నాయన మీరు మార్చుకోండియా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నా తండ్రి అలాగే నా ప్రభు ఎల్లమెల్లి గ్రామం తండ్రి నాయన బైబిల్ మిషన్ మందిరములు ఏర్పాటు చేసుకోవయ్యా నాయన మరణాథ మందిరమును ఏర్పాటు చేస్తాము తండ్రి నాయన నాయన నా తండ్రి నాయన శక్తిని వేయించావు ప్రభు. ఇంకా నువ్వు ప్రభు తండ్రి నాయన అక్కడ అనేకమైన పని ఉంది ప్రభు. ఆ పనిని కూడా పూర్తి చేసుకుంది ప్రభు నాయన నా తండ్రి ప్రతిష్ఠ దినమును ఏర్పాటు చేయయ్యా నాయన ఏ దినమును నా తండ్రి మీరు ప్రతిష్ఠింప చేస్తారు తండ్రి ఆ మరణాథ మందిరమును తండ్రి నేను అక్కడ బిడ్డలకు ప్రభువా నైనా మీరు రక్షణ భాగ్యములు కల్పించండి ప్రభువా నైనా ప్రతి బిడ్డ ప్రభువా నైనా మరణాథ మందిరములకు తండ్రి వచ్చుటకు తండ్రి సహాయం చేయండి ప్రభువా మీరే కట్టించుకోండి నా తండ్రి వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి సోమరకోట మందిరమును తండ్రి నేను ఆశీర్వదించండి ప్రభువా నైనా చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డ ప్రభువా నీ వాక్యం నీ ప్రభువా నీ దగ్గరికి వచ్చే భాగ్యములు తండ్రి నేను ఆ పేటకు దయించేమని అడుగుచున్నానయ్యా నైనా ప్రతి బిడ్డని దగ్గరికి వచ్చి తండ్రి నైనా నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి నేను సోమరకోట ప్రజలకు దయించేమని అడుగుచున్నాను తండ్రి నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నా ప్రభువా నా తండ్రి ప్రార్థన సాధన బట్టి ప్రభువా అనేకమైన బిడ్డలు ప్రభువా ప్రార్థన సహాయం కోరి ఉన్నారు ప్రభువా. ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థించుకున్నామయ్యా గర్భఫలముల కొరకు ప్రార్థించుకున్నామయ్యా. ప్రతి బిడ్డకి ప్రభువా ఏ బిడ్డ అయితే గర్భం కావాలని కోరుకుంటున్నదో ప్రభువా ప్రతి బిడ్డకి గర్భమును ధరించండి తండ్రి నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నేను అలాగే నా ప్రభువా ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి నాయన మీరు ఉద్యోగములను దయచేయండి అయ్యా నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డకు నాయన ఏ ఉద్యోగమును ఇప్పిస్తారో ప్రభువా మీరే నా తండ్రి నాయన మీ చిత్తములు నా తండ్రి ఆ బిడ్డలకు తండ్రి నాయన బ్రతుకుటకు ప్రభువా నాయన ఉపాధిని కల్పించమని అడుగుచున్నామయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన ఎందరో బిడ్డలు ప్రభువా ఉద్యోగములు లేక ప్రభువా నాయన నిరాశతో ఉంటున్నారు ప్రభువా అటువంటి బిడ్డలకు ప్రేమించి ప్రభువా మీరు ఉద్యోగములను దయచేయండి అయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి ఈ ప్రార్థన సాధన ప్రభువా నాయన మీరు వెలుగుతో నింపి వేసిన దేవుడు అయ్యా నాయన మీరు ఇచ్చిన వాగ్దానము ప్రకారముగా తండ్రి నేనున్నానని నాయన సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభువా మీరు నా తండ్రి ఎత్తు చూపుచున్న విధానమును బట్టి వందనములు స్తోత్రములు తండ్రి. అంచెలంచెలుగా ప్రభువా నాయన ఈ ప్రార్థన సాధనలు ప్రభువా ఈ రంగంపేట మండలం అంతయు తండ్రి నాయన ఎత్తు చూపుచున్న దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన ఇదిగో నా ప్రభువా నూతన సంవత్సరములకు తండ్రి కొన్ని రోజులలో ప్రభువా నూతన సంవత్సరములకు మేము ప్రవేశింపక తండ్రి నూతనమైన మనసులు మాకు దయచేసి ప్రభువా మరొక సంవత్సరము మహిమ కిరీటమును మాకు ఇచ్చిందండి నాయన మీరు మహిమాత్మే ప్రభువా మమ్మలను నా తండ్రి నాయన నీ పరిచర్యలుగా వాడుకోండి ప్రభువా నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీ చిత్తము లేనిది ఏది జరగదు కనుక ప్రభువా మరొక సంవత్సరము తండ్రి నాయన మమ్మల్ని సజీవ రెక్కలుగా తండ్రి నాయన మమ్మల్ని మార్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన అలాగే నా ప్రభువా నీ సేవకునికి కూడా ప్రభువా ఈ నూతన సంవత్సరంలో తండ్రి నూతనమైన బలమునిచ్చి తండ్రి శక్తినిచ్చి ప్రభువా నూతనమైన అభిషేకమును తండ్రి ఇచ్చిన తండ్రి ఆ బిడ్డను నడిపించుకో ప్రభువా నీ వాక్యముల ద్వారా ప్రభువా
అనేక బిడ్డలను మార్చే భాగ్యం తండ్రి నీ సేవకుని దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నూతన సంవత్సరంలో తండ్రి ఈ ప్రార్థన సాలను ప్రభువా నూతన ఆత్మలను రప్పించమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఏ బిడ్డను నశించుకోకూడదయ్యా, ప్రతి బిడ్డ ప్రభువా నా తండ్రి నూతన సంవత్సరంలో అడుగు పెట్టే భాగ్యం తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన మీరు ప్రతి బిడ్డను రక్షించుకోండియా. నాయన నీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. నువ్వు చేయగల దేవుడు తండ్రి. నాయన నీకు సమస్తమును సాధ్యమే ప్రభువా. ఏ బిడ్డను ప్రభువా నాయన నశించిపోకుండా ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరుచుకుని ప్రభువా ప్రతి బిడ్డని ప్రభువా 2025 సంవత్సరంలో తండ్రి అడుగు పెట్టే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములయ్యా, స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి ఈ ప్రార్థన సాలని ప్రభువా వెలుగుతో నింపమని అడుగుచున్నాము తండ్రి. ఈ నూతన సంవత్సరములు తండ్రి నాయన వెలుగుతో నింపమని అడుగుచున్నామయ్యా. అనేక ఆత్మలతో తండ్రి నాయన వెలుగుతో నింపమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీ వాక్యము మేమే కాదు ప్రభువా అనేకమైన ప్రజలు వినే భాగ్యములు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఈ ప్రార్థన సాలను ప్రేమించి ప్రభు ఈ రంగంపేటకి ఇచ్చావు కనుక తండ్రి నాయన మీరే నిలవబెట్టుకోండి, మీరే మహిమ పరచుకోండియా, మీరే ఎత్తు చూపుకోండి ప్రభువా. ప్రతి బిడ్డకి తెలియపరచమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ వచ్చి తండ్రి నీ దగ్గర మోకరించి భాగ్యం దయచేయమని నాయన మీరే మహిమ ఘనత పొందమని నా యొక్క ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్న నా పరమ తండ్రి. నీవు చింత లేకుండా ఘనుగా నాకేమి కుదువా నాదుడుండా. కావాలి సంవత్సరం వచ్చేసిన కూడా జీవితాన్ని ఆశీర్వదించేవా. ఎవరైతే ఏ లక్ష్యంలో చూస్తున్నారో వారి గర్భాల కోసం ఉద్యోగం కోసం ఉద్యోగం అలాగే జీవించండి ఆశీర్వదిస్తుండగా ఈ చిన్న రంగం పెట్టమని జీవించండి ఆశీర్వదిస్తుంది. ఉద్యోగం తీసుకుంటుండగా నీకు ఆశీర్వదిస్తున్నప్పుడు అలాగే మనం జీవించండి ఆశీర్వదిస్తుంది. ఆశామంలో జీవించి ఆశీర్వదిస్తుంది. శ్రామంలో ఉద్యోగం తీసుకుంటుండగా నీకు ఆశీర్వదిస్తున్నప్పుడు సామర్థ్యం జీవించండి ఆశీర్వదిస్తుంది. కొత్త సంవత్సరంలో ఆలోచించండి మీరే సామర్థ్యం సామర్థ్యం జీవించండి ఆశీర్వదించండి నీకు అలాగే గ్రామంలో చర్చల దేవాలయం మీరు జీవించండి ఆశీర్వదించండి ఈ జీవితాలను పరిశుద్ధుడా
విభవముగమనమాజ్యమసలుచు వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా గనుక నాకేమి కొదువా నా తోడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు గనుక నాకేమి కొదువా నా తోడుండా. మహోన్నతుడైన తండ్రి, జరిగిన ప్రార్థనలైనా మీ మహిమాత్మగా జరిగిన ఇక్కడ జరగబోయే వాక్య ధ్యానములు వినండి. మీరే మాత్రమే మహింపదగ్గమైన మీరు మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని యేసు వారి నామములో తండ్రి. ఆమేన్.